పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీరామచంద్రమయమైన ఈ సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ పవిత్రమైన ఈ రోజున అందున ఈ పుష్యశుక్ల చతుర్దశి నాడు మనం ఇక్కడ సమావేశమై మహానుభావుడైన త్యాగరాజస్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాం. త్యాగరాజ వైభవం అంటే రామవైభవమే. త్యాగరాజుకు రాముడు తప్ప మరొకట్లేదు. భక్తుడి గురించి చెప్పుకోవడం అంటే భగవంతుడి గురించి చెప్పుకోవడమే. ఎందుకంటే భక్తుడు సంపూర్ణంగా భగవన్మయంగా ఉంటాడు. ఆ కారణం చేత భక్తుడి గురించి మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడినట్లే. అందుకు త్యాగరాజు గురించి చెప్పుకోవడం అంటే రామచంద్రమూర్తి గురించి చెప్పడమే. పురాణాల్లో భక్తులు సిద్ధపురుషుల గురించి కొందరు వింటూ ఉంటాం. కానీ చరిత్రలో కూడాను అటువంటి మహాత్ములు ఉన్నారు అని తెలిస్తే కలిగే ధైర్యం, కలిగేటువంటి విశ్వాసం వేరు, శ్రద్ధ వేరు. అలా మన చరిత్రలో మనకు అతి సమీపంలో రామచంద్రుని కృపకు పాత్రుడైన ఒక సిద్ధపురుషుడు లభించాడు. అతని త్యాగరాజ స్వామి వారు. అయితే త్యాగరాజు అనగానే చాలామంది కేవలం ఒక సంగీతకారుడిగా చూసినట్లయితే పొరపాటు పడ్డట్లే. త్యాగరాజు అందరిలా పాడుకుని సంగీత విద్వాంసుడు కాడు. ఆయన నాదోపాసకుడు. త్యాగరాజస్వామి వారంటే నాదోపాసకుడు. ఆయన సంగీతాన్ని ఉపాసనగా స్వీకరించి ఆ ఉపాసనతో రామానుగ్రహం కోసం జీవించిన మహానుభావుడు. కనుక కొంతమంది సంగీతాన్ని కళగా చూస్తారు. ఈ మహానుభావుడు సంగీతాన్ని యోగంగా చూశాడు. అది గొప్ప విషయం. అందుకే త్యాగరాజు గారి దృష్టిలో సంగీతం అంటే యోగ విద్య. మనం రకరకాల యోగాలు చూస్తూ ఉంటాం. భక్తి యోగమని, కర్మయోగమని, జ్ఞానయోగమని, ధ్యాన యోగమని. అదే శంకర భగవత్పాదుల వారైతే నాదయోగం అని ఒక విషయాన్ని చెప్పారు. ఈ నాదయోగం మనకు భగవంతుడి దగ్గర చేస్తుంది అని చెప్పారు. ఈ విషయాన్ని ఉపనిషత్తులు కూడా పేర్కొన్నాయి. యాజ్ఞవల్క్యుడు ఒక చోట చెప్తాడు, సంగీతం రహస్యం తెలిసినవాడు మోక్షాన్ని సులభంగా పొందగలడు అని. వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి అనేది యాజ్ఞవల్క్యుడి యొక్క మాట. అంటే వీణావాదన తత్వము తెలిసినవాడు, అదేవిధంగా శృతి సంగీతంలో ఉన్నటువంటి జాతి, అదేవిధంగా తాళము లయ ఇత్యాది జ్ఞానము ఎవడైతే కలిగి భగవంతుని ఆరాధన చేస్తారో అటువంటి వాడు సులభంగా మోక్ష మార్గాన్ని పొందగలడు అని. కానీ యోగాల్లో భక్తికి కానీ, జ్ఞానానికి కానీ, కర్మకు కానీ సంగీతం కలిస్తే చాలా అద్భుతమైనటువంటి అంశం. అందుకే త్యాగరాజు దృష్టిలో సంగీతం అంటే వినోద విద్య కాదు. మిగిలినటువంటి సంస్కృతుల్లో సంగీతం ఒక కళ, భారతీయ సంస్కృతిలో సంగీతం ఒక యోగం. మళ్ళీ తెలుసుకోండి, ఇక్కడ మోక్షానికి పనికొచ్చే గొప్ప సోపానం. అందుకే వేదాది విద్యలు కూడా సంగీతం యొక్క గొప్పతనాన్ని పేర్కొన్నాయి. త్యాగరాజస్వామి వారు కేవలం కొన్ని పాటలు రాసి పాడుకున్నవాడే కాదు, సంగీతం అంటే ఏమిటో తన కీర్తనల ద్వారా చెప్పిన ఒకే ఒక్క వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారు మాత్రమే. సంగీతం అంటే ఏంటో చెప్పాడండి ఆయన. అంటే ఆయన మ్యూజిషియన్ మాత్రమే కాదు, మ్యూజికాలజిస్ట్, అంటే సంగీత విద్యావేత్త అని చెప్పవచ్చు. అందుకే ఆయనకి మాత్రమే ఉన్న మాట నాదోపాసకుడు అనేటువంటి మాట ఆయనకు ఉన్నది. నాదబ్రహ్మం అని కూడా ఉన్నది. ఒక సిద్ధపురుషుని ఎలా ఆరాధిస్తారో త్యాగరాజస్వామి వారిని అలా ఆరాధిస్తారు. ఎందుకంటే ఆరాధన అనే మాట అందరికీ వాడం.
ఎవరు సన్యసిస్తారో వారి యొక్క సమాధి పొందిన రోజును ఆరాధన అని చేస్తారు. సంగీతకారులందరికీ ఆరాధన అని రాదండి. ఇప్పుడు అన్నమయ్య ఆరాధన అనకూడదు, ఎందుకంటే అన్నమయ్య గృహస్థుగానే వెళ్ళిపోయాడు. గృహస్థుగా వెళ్ళిన వారికి ఆరాధన శబ్దం వాడరు. దాన్ని స్మరణ అనొచ్చు, మరొకటి వాడుకోవచ్చు. ఆరాధన అనేది సన్యాసి పరమపదించిన రోజున ఆరాధన అని చేస్తారు. త్యాగరాజ స్వామి సన్యాసి కూడా. దీన్ని బట్టి త్యాగరాజ జీవితం గురించి మనం చూసేటప్పుడు ఏదో సంగీతకారులు పాడుకునే పాటలు రచించిన వాడనేటువంటి అల్పదృష్టి నుంచి ఒక విస్తారమైన దృష్టిలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి. అయితే త్యాగరాజ స్వామి వారి గొప్పతనం ఏంటంటే ఆయన జీవితం, ఆయన యొక్క సంగీతం, ఈ రెండిటి గురించి మనం మాట్లాడితే ఆ రెండు వేరువేరుగా లేవు, రెండు కలిసిపోయి. అది గొప్పతనం. అంటే ఎలా జీవించాడో దానినే ఆయన పాటల్లో చూపించాడు తప్ప జీవితం ఒకలాగా కవిత్వం మరొకలాగా ఉంటే దాన్ని కపటం అంటారండి. తన జీవితము, తన కవిత్వము, తన విద్య కూడా ఒకటే అయినప్పుడు దాన్ని ఆర్జవం అని అంటారు. ఆర్జవ శక్తి అని అర్థం. అందుకే వాళ్ళ యొక్క రచనల్లో సాహిత్య శక్తి, సంగీత శక్తితో పాటు మరొక శక్తి కలుస్తుంది. దాని పేరు ఆర్జవ శక్తి. ఆర్జవం అంటే అర్థం ఏంటంటే మనసు, మాట, క్రియ ఈ మూడు ఒకేలాగుంటే దానికి ఆర్జవం అని అంటారు ఇక్కడ. అంటే నిష్కపటత్వం, దానితో కూడిన తపశ్శక్తి, వీటిని ఆయన తన యొక్క కవిత్వంలో, సంగీతంలో చూపించారు. పైగా ఆయన మంత్రోపాసకుడు, నాదోపాసకుడు. ఇది రహస్యం. అంటే సంగీతాన్ని, మంత్రాన్ని కలబోసాడు మహానుభావుడు. అందుకే మన యొక్క భారతీయ సంగీతంలో మీరు గమనించండి, సంగీతం అనగానే గుర్తుకొచ్చిన వాళ్ళందరూ ఉపాసకులే. ఉదాహరణకు అన్నమాచార్యుల వారు, ఆయన పదకవితా పితామహుడు. ఆయన నృసింహ మంత్రం 32 అక్షరాల మహామంత్రాన్ని ఉపాసించి సిద్ధి పొంది ఆ సిద్ధితో 32,000 కీర్తనలు రచించి అన్నీ వెంకటేశ్వరుడికి అర్పణం చేసుకున్న సిద్ధపురుషుడు. అదేవిధంగా త్యాగరాజ స్వామి వారితో సమకాలికులైన ముత్తుస్వామి దీక్షితుల వారు, ఆయన మహానుభావుడు అండి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి జీవితం సరిపోదు, అంత అద్భుతం. ముత్తుస్వామి దీక్షితుల వారు, ఆయన శ్రీ విద్యలో ఉద్దండు, సిద్ధపురుషుడు. ఆయన ప్రతి కీర్తన ఒక మంత్రం. అది చెప్పుకోవాలంటే అదొక ప్రవచనం మళ్ళీ వేరే అవుతుంది. అలాగే శ్యామశాస్త్రి గారు, ఆయన శ్రీ విద్యావేత్తల్లో ఉద్దండు, కామాక్షి ఉపాసకుడు, ఆ మహానుభావుడు. దీనికి తోడు కేవలం మన తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎంతమంది మహాత్ములు మనకు కనబడతారు అంటే, భక్తిలో భగవంతుడిని ఉపాసిస్తూ తరించిపోయిన వాళ్ళలో ఒక మీరాబాయి, ఒక తుకారాం, ఇలాంటి వారు అందరూ కూడా సంకీర్తన మార్గం ద్వారా పరమేశ్వరుని పొందవచ్చు అని రుజువు చేసినటువంటి వారు. అయితే ఇందులో త్యాగరాజ స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన శుద్ధమైనటువంటి ఋషి సంప్రదాయానికి చెందిన మహానుభావుడు. ఆయన పుట్టినది 1767వ సంవత్సరంలో పుట్టాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు ఉద్భవించాడు మహానుభావుడు. కొందరు షష్ఠి అని చెప్తారు, కానీ చాలామంది తేల్చినది వైశాఖ శుద్ధ సప్తమి నాడు ఆ మహానుభావుడు ఉద్భవించాడు. వాడి తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు రామబ్రహ్మం, వాళ్ళ ఇంటి పేరు కాకర్ల. కాకర్ల అంటే మన తెలుగునాటికి సంబంధించినటువంటిదే. కానీ వాళ్ళు ఎప్పుడో పూర్వకాలంలోనే తమిళం వైపు, అంటే ద్రవిడ దేశం వైపు వాళ్ళ తాతల కాలంలోనే అక్కడికి వెళ్ళారు. ఎందువల్ల అంటే ఆ రోజుల్లో రాష్ట్ర విభజనలు లేవు కదండి, ఎక్కడ ఆదరణ ఉంటే అక్కడ. ఆ తంజావూరు ప్రధానంగా ఉంటూ అక్కడ తిరువారూరు అని క్షేత్రం ఉంది. తిరువారూరుకి శాస్త్రాల్లో కమలాలయం అని పేరు. తిరువారూరులో పుట్టడం, కాశీలో మరణించడం, ఈ రెండు మోక్షకారకం అని శాస్త్రం చెప్తోందండి. ఇక్కడ తిరువారూరులో జన్మించడం అది మోక్షకారకం, అదేవిధంగా కాశీలో మరణించడం మోక్షకారకం. అంటే పుట్టినవాడు తప్పకుండా మోక్షం పొందుతాడని శాస్త్రంలో ఉన్నది. అలాంటి తిరువారూరులో ఉండేవారు రామబ్రహ్మం గారు. తిరువారూరులో పరమేశ్వరుడి పేరు త్యాగరాజేశ్వరుడు. సాధారణంగా రాజు అంటే త్యాగం ఉండదు, భోగం ఉంటుంది. కానీ త్యాగంతో కూడిన రాజు శివుడు ఒక్కడే, అందుకే త్యాగరాజేశ్వరుడు అని పేరు ఆయనకి. అక్కడే వల్మీకేశ్వరుడు అనే పేరుతో కూడా శివుడు ఉంటాడు. ఆ త్యాగరాజస్వామి వారిని ప్రార్థన చేసుకున్నట్ట రామబ్రహ్మం గారు, స్వామి నాకు సత్పుత్రుడు కావాలి అని. అప్పటికే ఆయనకు సంతానం ఉన్నారు, కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన విన్నాడేమో కానీ కలిగారు త్యాగరాజ స్వామి వారు. తాను పూజించుకున్న దేవుడి పేరే ఆయనకు పెట్టుకున్నాడు త్యాగరాజు అని, తిరువారూరు. ఒక్కొక్కసారి మనకి ఆలోచిస్తూ ఉంటే అద్భుతాలు లోకంలో జరుగుతుంటాయి, మనం గుర్తించాలని తెలుస్తుందండి. చిత్రం ఏంటంటే తిరువారూరులో త్యాగరాజస్వామి కాక మరో ఇద్దరు పుట్టారు మహానుభావులు. వాళ్ళిద్దరూ కూడా సంగీతకారులే. వాళ్ళ యొక్క కాలం కూడా ఇంచుమించు సమకాలమే, కొన్ని దశాబ్దాల తేడాలో. ముగ్గురు ఒకే ఊరికి చెందినవారు, ముగ్గురు అక్కడే పుట్టారు. వారు ముగ్గురే సంగీతమూర్తిత్రయం. ఒకరు త్యాగరాజస్వామి వారు, ఇంకొకరు ముత్తుస్వామి దీక్షితుల వారు, మరొకరు శ్యామశాస్త్రి గారు. ముగ్గురికి స్నేహం కూడా ఉన్నది. చిత్రం ఏంటంటే ముగ్గురు అక్కడ స్థిరపడలేదు, అక్కడ పుట్టారు. కొంతకాలానికి వాళ్ళు
విభిన్న ప్రాంతాల్లోకి వెళ్ళారు. అదొక ఆశ్చర్యకరమైన అంశం. అటువంటి త్యాగరాజస్వామి వారు ఆ 1760లో పుట్టినవారు తిరిగి తిరువయ్యారులో స్థిరపడ్డారు. తిరువయ్యార్ అనే దానికి సంస్కృతంలో పంచనదక్షేత్రము అంటారు. ఇక్కడ తిరు అంటే శ్రీ, అయ్యి అంటే 5, ఆర్ అంటే తమిళంలో నదులు అని అర్థం. అంటే పంచ నదులు ఉన్న చోటు కనుక పంచనద క్షేత్రం. చిన్న చిన్న నదులు మొత్తం కావేరీతో కలిసి 5 నదులు కలిసే చోటు. అక్కడ శివుడి పేరు పంచనదీశ్వరుడు, అమ్మవారి పేరు ధర్మ సంవర్ధిని. త్యాగరాజస్వామి వారు ఆ గ్రామంలోనే స్థిరపడ్డారు. చివరికి ఆయన ముక్తి పొందింది కూడా అక్కడే. ఈ తిరువయ్యారుకు మరొక ప్రత్యేకత ఏంటంటే, మహానుభావులు ఎందరెందరో స్వామిని దర్శించిన వారు. నయ్యనార్లలో అప్పర్ అనే నయ్యనార్కి శివుడు కైలాసాన్ని చూపించిన చోటండి అది. త్యాగరాజస్వామి రామమంత్రం సిద్ధింపజేసుకున్న క్షేత్రం శివక్షేత్రం. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే రామమంత్రానికి ఉపదేష్ట పరమేశ్వరుడు. అందుకే మహానుభావుడు శివక్షేత్రంలోనే తన రామమంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు. అయితే ఆయన రామమంత్రం ఎంత చేశాడంటే, చరిత్రలో ఒక మాట చెప్తారు, కొందరు విశ్వసించగలరో లేదో కానీ 96 కోట్లు రామమంత్రం జపం చేసేటండి మహానుభావుడు. 1 కోటి అంటేనే ఆశ్చర్యం. 96 కోట్లు రామమంత్రం చేసేటని పెద్దలు చెప్తున్నారు. సామాన్యులు అంగీకరించకపోవచ్చు, కానీ ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఊపిరి మంత్రంగా అయిన వారికి సాధ్యమవుతుంది. ఇది ఒక రహస్యం, ఇది ఒక యోగ ప్రక్రియ. అది వివరించాలంటే సమయం చాలదు. నేను ఎందుకంటే త్యాగరాజు గురించి చెప్పడానికి వచ్చాను కానీ యోగం గురించి కాదు. అది యోగ ప్రక్రియ. అటువంటి మహానుభావుడు ముందుగా సంగీత విద్యపై ఆకర్షితుడయ్యాడు. చిన్నప్పుడు ఆయన కీర్తన రాసేటండి రామచంద్రమూర్తి మీద. రఘురామ అంటూ కీర్తన రాస్తే అది చూసి వాళ్ళ నాన్నగారు ఈయనకి సంగీత విద్యలో ప్రవేశింపజేయాలి అని తెలుసుకుని తంజావూరు ఆస్థాన విద్వాంసులైనటువంటి సొంఠి రమణీయ దీక్షితులు గారు ఆయన దగ్గర విద్యార్థిగా చేర్చారు వాళ్ళ నాన్నగారు. అక్కడ ఆయన సంగీతం నేర్చుకున్నాడు చాలా కాలం. ఆయన ఆశ్చర్యపడేవారు గురువుగారు. ఆయన సంగీతం అంతా నేర్చుకుని ఇంకా ఏదో నేర్చుకోవాలని తపన ఉందిట. విద్యలో ఆ తపన ఉండాలండి. ఏదో కొంత నేర్చేసుకుని ప్రజల మీద పడిపోయి ఆదాయం తెచ్చుకోవడం కాదు. విద్య యొక్క పూర్ణత్వం తెలుసుకోవాలనేటువంటి తపనతో గురువుగారిని ఆశ్రయిస్తే గురువుగారు ఒక మాట అన్నారు, నాయన నువ్వేదో కారణ జన్ముడివి, నా దగ్గరున్న విద్యంతా నీకు నేర్పాను, ఇంకా ఆ పై విద్య అంటే పరమేశ్వరుడే నేర్పాలి, నేను అక్కడ నేర్పగలను అన్నట్టండి. ఈ లోపల ఒక యతీశ్వరుడు త్యాగరాజస్వామి వారిని అనుగ్రహించారు. ఆయన త్యాగరాజుకి మంత్రగురువు. ఆయన పేరు తలంచుకుంటే ధన్యులం మనం. శ్రీ రామకృష్ణ యతీంద్రులు అని ఆయన పేరు. ఆయన త్యాగయ్యకి మంత్రోపదేశం చేశారు. అది రామమంత్రం. అయితే నారదుడు ఉపాసించిన రామతారక మంత్రం. రామమంత్రాల్లో అనేక భేదాలు ఉంటాయి. దీన్ని నారదోపాస్తి మంత్రము అని అంటారు ఇక్కడ. అది ఆయన జపం చేస్తూ నారద మహర్షిని ధ్యానం చేసేవాడు. ఎందుకంటే సంగీతంలో నారదులు వారు గొప్ప యోగి. వాళ్ళ అమ్మే సంగీతానికి తల్లి. నారదుడు నాదయోగంతో పరమాత్మను ఆరాధించినటువంటి ఆచార్యమూర్తి. అందుకే నారదుడు అంటే ఈయనకి చాలా ఇష్టం త్యాగరాజస్వామి వారికి. సంగీత సాధన చేస్తున్న సమయంలోనే నారదులు వారిని చూడాలి అని తపన పడిపోయాడండి. అందుకే నారద గురుస్వామి ఇకనైనా నా విన్నపం ఆలకించవేమి అంటూ కీర్తన రాసుకున్నాడు. ఆయన చూడాలనేటువంటి తపన. అలాగా నారదుల వారిపై కొన్ని కీర్తనలు రచించాడు. ఈ తిరువయ్యారులో పంచనద క్షేత్రంలోనే మహానుభావుడు మంత్రజపం చేస్తూ 1,26,000 మంత్రం పూర్తయ్యేటప్పటికల్లా ఒక వింత జరిగిందండి ఆయనకి. ఆయన తాదాత్మ్యంతో ఉండగా ఒక వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. వచ్చి ఈ పుస్తకం చూడు అని ఇచ్చాడు. ఆ పుస్తకం చాలా అరుదైన గ్రంథం, స్వరార్ణవం అని దాని పేరు. ఈ స్వరార్ణవం అనే గ్రంథం ఆయనకి ఇచ్చాడు. అందులో సంగీత శాస్త్రానికి సంబంధించిన అన్ని మర్మాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరికి లభించనటువంటి అద్భుతమైన మర్మాలన్నీ అందులో ఉన్నాయి. ఆ స్వరార్ణవం ఆయన అందుకోగానే పరవశించి చూశాడు. అది ఇచ్చిన వాడిని మళ్ళీ చూద్దామని తలెత్తేటప్పటికల్లా ఆయన అక్కడ లేడండి ఆ వృద్ధుడు. వెంటనే ఇది అనుగ్రహించింది ఎవరా అని చూస్తూ ఉంటే ఇంతవరకు ఆ వృద్ధుడున్న చోట ఒక కాంతిపుంజం కనబడి ఆ కాంతిపుంజంలో మహతీ వీణ మీటుతూ నారదుల వారు దర్శనమిచ్చారు త్యాగరాజస్వామి వారికి. ఇది ఆయన అనుభవం. ఈ అనుభవం ఆయన కీర్తనలో రాశాడు. శ్రీ నారద మౌని గురురాయ కంటి ఏనాటి తపము గురురాయ రాజిల్లు వీణగల గురురాయ త్యాగరాజుని బ్రోచిన సద్గురురాయ శ్రీనారద మౌని గురురాయ మనసార కోరితి గురురాయ నేడు కనులార కంటినో గురురాయ అన్నాడు ఇక్కడ. అంటే నేను మనసార కోరుకున్నాను, ఇవాళ కళ్ళారా చూశాను అని ఆయన కీర్తన మనకి సాక్ష్యంగా దొరుకుతుందండి. నేను దర్శనం చేశాడు ఇక్కడ. శ్రీ నారద నాద సరసీరుహ భృంగ శుభాంగా అనొక కీర్తనలో నారద తత్వాన్ని అద్భుతంగా రచించాడు.
నాద సరసీరుహ భృంగ. త్యాగరాజ స్వామి కీర్తనలు అంటే సామాన్యం అనుకున్నారండి, ఏదో పాటలు పాడేస్తూ వినియోగం కాదు. భావిస్తే త్యాగరాజ కీర్తనలు ఉపనిషత్ సమానములు. అందుకే త్యాగోపనిషత్ అని పేరు త్యాగరాజ కీర్తనలకి కలిపి. కొందరు విఘ్నులు ఆ పేరు పెట్టారు. త్యాగరాజ కీర్తనలు రోజుకొకటి శ్రద్ధగా మఠం వేసి కూర్చొని కాలక్షేపం చేస్తే రోజుకొకటైనా అది యోగం. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. రోజుకొక్క రోజైనా త్యాగరాజ కీర్తన వినకుండా మన నిద్రపోరాదు. అది నియమం పెట్టుకుని అది శాస్త్రబద్ధంగా గానం చేసిన వారు. అటువంటి వారిది ఒక్కసారి విని ప్రశాంతంగా ఉంటే, వింటున్నప్పుడు మనకు తెలియకుండా మన యొక్క శ్వాసలో భేదం వస్తుందని మీరు గమనించాలి. శాస్త్రబద్ధమైన సంగీతాన్ని శ్రద్ధగా వింటే మాత్రం మన ఊపిరిలో లయలో మార్పు వస్తుందట. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఒక 10 ప్రాణాయామాలతో సమానం అది. అందుకే అలాంటి సంగీతం మనకు ఒక యోగం అవుతుంది. లోపల తిరిగే శ్వాసనాదానికి బయట ఉండే శాస్త్రబద్ధమైన సంగీతనాదానికి ఒక లంకె ఉన్నది. అందుకే సంగీతం వల్ల మన లోపలి నాదం వినగలగాలి. అది వినేటట్టు చేసేదే సంగీత విద్య. దానివల్ల మనం పరమాత్మను చూడగలం. ఇది నాదోపాసన రహస్యాలు తెలిసిన త్యాగరాజ కీర్తనల్లో దాగి ఉంటుంది. మొత్తానికి నారదుల వారి దర్శనంతో ఆయన ఆనందపరుసురై అంటున్న మాటల్లో వరవీణావాదన తత్వజ్ఞ అని ఒక మాట అంటాడండి త్యాగయ్య. నారదుల వారిని అన్న మాటల్లో అదొకటి. వరవీణావాదన తత్వజ్ఞ అనేది సరిగ్గా యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి వీణావాదన తత్వజ్ఞ అనే శ్లోకంలో వాక్యం. అంటే త్యాగరాజు కేవలం సంగీతం నేర్చుకోవడమే కాదు, ఆయన శాస్త్రబద్ధంగా అనేక శాస్త్రములు అధ్యయనం చేశాడు. అందులో సంగీత శాస్త్రంలో శార్ంగధరుడు సంగీత రత్నాకరం అనే గ్రంథం ఉంది. అవన్నీ ఆయన అధ్యయనం చేశాడు. సంగీతంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ. అలాగే సంగీతకారులకి భరతనాట్యశాస్త్రం కూడా అధ్యయనం చేయవలసిన అంశమే. అది నాట్యశాస్త్రమే అయినా సంగీత రహస్యాలన్నీ భరతుడు చెప్పాడు. ఇవన్నీ త్యాగరాజుకు అప్పటికే కర్తలామలకం. పైది ఏదో ఉంది, అది లోకంలో దొరకట్లేదు ఆ విద్య. ఆ విద్య స్వరార్ణవం అనే పేరుతో నారద మహర్షి ఆయన చేతికిచ్చి అంతర్ధానం అయిపోయాడు. ఆ స్వరార్ణవం సారమంతా ఈ మహానుభావుడు అవగతం చేసుకున్నాడు. అప్పటి నుంచి త్యాగరాజ స్వామి రచన శైలి మారిపోయింది. అంటే ఒక పాట అల్లుకుని తర్వాత స్వరపరచడం, లేదా ఒక స్వరకల్పన చేసుకుని రచన చేయడం అని కాకుండా స్వరము అక్షరము కలిపి ఏకకాలంలో ఒకేసారి ఆయన నుంచి ధారగా వచ్చేది. అది కేవలం నాదసిద్ధి వల్లనే ఆయనకి ఏర్పడింది. ఇది త్యాగరాజుకి నారద దర్శనం తర్వాత జరిగిన ఒక అద్భుతమైన అనుభూతి. అని రాముడంటే మహాభక్తి. ఈ నాదంతో ఇంకా రామోపాసన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఒక మాట అనుకునేవాడు, ఏలా నీ దయరాదు పరాకు చేసే వేళ సమయము కాదు అని మాట. ఇంకా నీది అయి రావట్లేదేమిటయ్యా రామచంద్ర అని ఒక పల్లవి అనుకునేవాట. ఇది నారద మహర్షి వచ్చి అనుగ్రహించిన తర్వాత ఆయన రామమంత్రం ఒక సిద్ధికి వచ్చి పక్వం అవగానే ఆనందపరసుడైన హృదయం నుంచి ధారాపాతంగా అత్యద్భుతంగా రామరూపం వర్ణనయింది. వర్ణన ఎలా జరిగిందంటే దర్శనమే జరిగింది. తర్వాత రామదర్శనం కూడా పొందిన మహానుభావుడు. బాల కనకమయ చేల అనే కీర్తనలో ఆయన దాన్ని అద్భుతంగా కీర్తిస్తాడు. బాల కనకమయ చేల సుగుణ పరిపాల శ్రీరమాలోల విదుత శరజాల శుభద కరుణాల వాల ఘనలీల నవ్య వనమాలికాభరణ ఏలా నీ దయరాదు పరాకు చేసే వేళ సమయము కాదు అంటూ రామచంద్రమూర్తితో ఆయన మనవి చేసుకుంటాడు. అక్కడ నుంచి ఆయన పుంఖానుపుంఖాలుగా రచించినటువంటి కీర్తనలు ఎన్నో. త్యాగరాజు ఎన్ని కీర్తనలు రచించారంటే 24,000 కీర్తనలు రచించారు అని చరిత్రలో ఉంది. కానీ లభ్యమవుతున్నవి మాత్రం అన్ని లభ్యమవ్వట్లేదు. కొన్ని వందలు మనకి దొరుకుతున్నాయి. మిగిలినవి కాలక్రమంలో ఎక్కడ వెళ్ళిపోయి మనకు తెలియదు, లేదా అతిశయోక్తో ఏదో ఉన్నా దొరికిన కీర్తనలు చాలండి గట్టిగా పట్టుకున్న మనకి. త్యాగరాజు కీర్తనల రచన ఎలా జరిగేదంటే ఆయన కూర్చుని రాయడం, నోట్స్ రాయడం కానీ, అంటే నోట్ స్వరాలు రాయడం కానీ అక్షరాలు రాయడం కానీ ఏనాడు చేయలేదు. ఆయన తాదాత్మ్యంతో గానం చేస్తుంటే ఆయన శిష్యులు కొందరు సాహిత్యాన్ని రాసేవారు, కొందరు స్వరాలను రచించేవారు. అవి మట్టి పలకల మీద వ్రాసి వాటిని కాల్చి భద్రపరిచారు. ఆ పలకలు ఎన్ని పోయాయో ఎన్ని మిగిలాయో మనకు తెలియదు. కానీ శిష్య పరంపర ఆయనకు ఉండడం వల్ల, వాళ్ళు గానం చేస్తున్న సత్సంప్రదాయం వల్ల మనకి ఈ పాటలు దక్కాయి. అయితే ఆయన శిష్యుల్లో తెలుగువారే కాదు, తమిళులు మొదలైన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే భాషని మించిన శక్తి సంగీతానికి ఉంటుంది కనుక ఆ సంగీతంతో వాళ్ళందరూ కూడాను తాదాత్మ్యం చెంది త్యాగరాజ కీర్తనని గానం చేస్తూ వచ్చారు. వారి గాన పరంపరల్లో భాష విషయంలో కొంత తెలియకపోవడం చేత కొన్ని అక్షరాలు కూడా మనకి త్యాగరాజ కృతుల్లో కొన్ని చోట్ల సమన్వయాలు క్లిష్టంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే తమిళులు గానం చేస్తూ కొన్ని అక్షరాల్లో చేసిన చిన్న చిన్న లుప్తమైన అంశాలు. కానీ మనం తెలుగువారిగా త్యాగరాజ కీర్తనలు పట్టుకోవడం ఒక యోగం అండి.
తెలుగువారు ఎందుకు గర్వించాలంటే త్యాగరాజు ఏ భాషలో కీర్తనలు రచించాడో ఆ భాషలో పుట్టారు కనుక అది తెలుసుకోవాలి. ఇక్కడ చిన్న విషయం కాదు. తెలుగు భాషకి త్యాగరాజుకు అనుబంధం ఉంది. త్యాగరాజు ద్రవిడ ప్రాంతంలో ఉన్నారు, కానీ ఆయన రచించినంత అందమైన తెలుగు ఎవరూ రచించలేదండి. అంత అందమైన తెలుగుని రచించారు. త్యాగరాజు గురించి చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష అన్నారు. ఇక్కడ త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష. ఒక అద్భుతమైన కవిత్వం కానీ సంగీతం కానీ వింటే దానివల్ల ఒక అనుభూతి కలగాలి. ముందు భావం అవగతమైతే తర్వాత అనుభూతి అనేది వెళ్తుంది. కానీ భావం తర్వాత స్థాయి అనుభూతి. అనుభూతికి రసం అని పేరు. రసానుభూతి పొందనంత వరకు కళ వల్ల ప్రయోజనం లేదు. కనుక రసము భావము ఈ రెండూ అందించాలంటే భాష ఉండాలి. ఆ రసాన్ని భావాన్ని అందించగలిగిన శక్తి తెలుగు భాషకు ఉంది అని త్యాగరాజస్వామి చరిత్రలో ఒక అద్భుతమైన అంశం ఉంది. 20వ శతాబ్దపు మొదటి భాగంలో, 20వ శతాబ్దం అంటే మీకు తెలుసు కదా, 1900 చిల్లరలో బ్రిటన్లో ఇంటర్నేషనల్ మ్యూజికల్ ఫెస్టివల్ జరిగిందండి. అంటే అంతర్జాతీయ సంగీతోత్సవం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాలన్నిటి నుంచి రకరకాల సంగీతకారులు వెళ్ళి, ప్రసిద్ధి చెందిన సంగీతకారులు వెళ్ళి గానం చేస్తున్నారు. అయితే మన భారతదేశం నుంచి కూడా చాలామంది వెళ్ళారు. కానీ దక్షిణాది నుంచి త్యాగరాజ కీర్తనలు గానం చేసేటప్పటికల్లా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వింటున్న పాశ్చాత్యులు కూడా అంతవరకు గౌరవంగా అందరివి వింటున్నారు, కానీ ప్రతి వారిని ఆస్వాదించాలంటే వారికి ఆ జాతి సంప్రదాయాలు తెలియవు గనక కూర్చుని ఉన్నారు. కానీ త్యాగరాజ కీర్తనలు ఆలపించగానే ఒక్కసారి వాళ్ళు ఆశ్చర్యకరంగా విన్నారట. ప్రతి కీర్తన విని అడిగారు, ఇది ఏ భాషలో రాశారు అని అడిగారు. అంటే తెలుగు భాషలో రచింపబడ్డాయి అన్నారు. ఎంత బాగున్నదో. యూరోప్లో అజంత భాష ఒకటి ఉన్నది, అది ఇటలీ భాష అజంతం. అంటే మనకి ఎలాగైతే తెలుగు అజంత భాష, హిందీ హలంత భాష, అంటే పొల్లులతో పూర్తవుతుంది. రామ్ కృష్ణ అంటారు వాళ్ళు, మన రామ కృష్ణ అని అంటూ ఉంటాం. అలాగే శివ గౌరీ, ఇలాగా స్వరాలతో చక్కగా పూర్తవుతుంది తెలుగు భాష, సంస్కృతంలాగా. దీన్ని అజంత భాష అంటారు ఇక్కడ. అందుకే తెలుగు అజంత భాష. కర్ణాటక కూడా కొంతమేరకు చెప్పుకోవచ్చు. దీని యొక్క సౌందర్యం, ఈ భాషలో ఉన్న సొగసు చూసి ఆహా ఎంత బాగున్నదని అప్పటికప్పుడు తెలుగు భాషకు ఒక టైటిల్ ఇచ్చారండి పాశ్చాత్యులు. ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు. ఇక్కడ మన తెలుగు భాషకు ఆ టైటిల్ దక్కింది దేనివల్లంటే త్యాగరాజ కీర్తన వల్ల, మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే విశ్వనాథ వారు ఒకటి అంటారు, తెలుగు భాషకున్న గొప్పతనం, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించున్నప్పుడు వినిపించు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష, త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష. అటువంటి తెలుగు భాష. అందుకే కర్ణాటక భాష బాగా తెలిసి, సంస్కృతం కూడా తెలిసి 10 భాషలు తెలిసిన ఒక మహానుభావుడు ఉండేవట. ఆ 10 భాషలు తెలిసిన మహానుభావుడికి కలలో విష్ణువు కనబడి ఒక మాట చెప్పాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఆ 10 భాషలు తెలిసిన మహానుభావుడి పేరు కృష్ణదేవరాయలు. ఆయనకి విష్ణువు చెప్పిన మాట దేశ భాషలందు తెలుగు లెస్స. అందుకే తన మాతృభాష కాకపోయినా తెలుగులోనే కావ్యం రాయాలని విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు కృష్ణదేవరాయలు రచించారంటే తెలుగు భాష ఎంత గొప్పదో పరిశీలించండి. ఇక్కడ దేవతలు మెచ్చిన భాష తెలుగు భాష. నారాయణదాసు గారు, ఆదిభట్ల నారాయణదాసు గారు ఒక మాట అంటారు, తెలివైన వాడి భాష తెలుగు భాష. ఏమి నిర్వచనం ఇచ్చాడు మహానుభావుడు. సరే, అదంతా ఉందాం. ఈ తెలుగు భాషకు అందం త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనల వల్ల వచ్చింది అని. ఎత్తుగడలు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. త్యాగరాజ కీర్తనలు సామాన్య జనులకు కూడా తగులుతాయి. ఎత్తుగడల్లో ఉన్న గొప్పతనం అది. తెలుగుతనం అనేక చోట్ల మనకి కనబడుతుంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఇది తెలియని వాళ్ళు ఉన్నారండి, అది అందించింది త్యాగయ్య గారే. అంత చక్కగా తేట మాటలతో మనకి అందించారు. అంతేకాదు, ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైన కాంతదాసులే. ఇది తెలియని వాళ్ళు ఎవరుంటారు? అలాగే ఎన్ని మాటలో త్యాగరాజస్వామి కీర్తనలు ఆ తెలుగు భాషలోంచి తీసుకున్నాడండి. ఆ అందమంతా అక్కడ పెడతాడు. అత్యద్భుతమైన అంశం. ఎదుట నిలిచితే నీదు సొమ్ములేమి పోవురా అంటాడు కీర్తనలో. ఎత్తుగడలండి ఇవన్నీ. తెలుగుతనం ఉట్టిపడేటట్టు ఎన్ని కీర్తనలు రచించాడో మహానుభావుడు. ఇంకా ఆయన రామమయమైనటువంటి ఆ జీవనంలో ఆ జీవితం గడిపిన తీరు చూడాలి. త్యాగరాజస్వామి వారు మన పూర్వీకులు, ప్రాచీనులు, సనాతనులు పాటించిన గురుకుల సంప్రదాయాన్ని నిలబెట్టిన మహానుభావుడు. అందుకే త్యాగరాజస్వామి వారిని భక్తుడిగా, ఒక యోగిగా, సంగీతకారుడిగా, సాహిత్యకారుడిగా చూడటంతో పాటు ఒక ఆచార్యుడిగా పరిశీలించాలి. ఒక గురువుగా ఎలా ఉన్నారంటే
పూర్వ సంప్రదాయంలో విద్యలు నేర్పేటప్పుడు శిష్యుల్ని తమ దగ్గరే ఉంచుతూ విద్య నేర్పేవారు. శిష్యులు ఏమిస్తారనేది చూసేవారు కాదు, వాళ్ళకి భోజనం పెట్టి నేర్పేవారండి. అది గమనించుకుని శిష్యులు వాళ్ళ గురుదక్షిణలో వాళ్ళు ఏం చేసేవారో వేరే విషయం. కానీ త్యాగరాజ స్వామి వారు గురు శిష్య సంప్రదాయాన్ని అనుసరించి శిష్యులకి విద్య నేర్పేవారు. అయితే ఇంటి పోషణకు ఆయన ఎంచుకున్న వృత్తి ఏమిటంటే మాధుకర వృత్తి. మాధుకర వృత్తి ఆచార్యులకి సిద్ధమైనదే. తన శిష్యులతో కలిసి వీధిలో వెళుతూ భగవత్ సంకీర్తన పాడుతూ ఉంటే శ్రోత్రియులైన విప్రగృహాల నుంచి శుచిగా వండినటువంటి ఆహారములు తెచ్చి వాళ్ళు వేసేవారు రకరకాలుగా. వాటిని వీళ్ళందరూ కలిసి భుజించేవారు. ఇది మాధుకర వృత్తి అని అంటారు ఇక్కడ. ఈ సమయంలో ఆయన సంగీత విద్యకి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పాప ఆయనకి ఏమీ అవకాశం లేక ఇలాంటి జీవితం గడిపేది అనగడానికి లేదు. ఆయన సంగీతానికి మెచ్చుకొని ఆనాటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజులు, అధికారులు వీరే బోలుడని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శరభోజ మహారాజు అప్పుడు తంజావూరుని పాలించేవాడు. త్యాగరాజస్వామి వారి సంగీత ప్రతిభ అప్పటికే వ్యాపించింది. ఆయన జీవించి ఉన్న కాలంలోనే ప్రసిద్ధులు, అది మర్చిపోకూడదు. అప్పటికే ఆయన ప్రసిద్ధమైన ఆ సంగీత స్వరకల్పనలు, ఆ కల్పన చేసే తీరు, ఆయన ఇచ్చిన రాగరూపములు ఇవి సామాన్యమైనవి కావండి. ఇవి సంగీత కోణంలో పరిశీలిస్తే ఇంకా చాలా అద్భుతాలు ఉంటాయి. ఆ మహానుభావుడు యొక్క స్వరకల్పన విశేషాలు ఇవి. ఆ సంగీత విద్యకి ఆనాడు గౌరవం ఉండేది రాజస్థానాల్లో. శరభోజ మహారాజు అంతటి వాడే బోలుడని నిధులు తన యొక్క అధికారుల ద్వారా ఇంటికి పంపించి వీటిని స్వీకరించి మా ఆస్థానానికి వచ్చి నువ్వు సంగీత విద్వాంసులుగా ఉండాలి అని కోరుకున్నారండి. ఇంటికి నిధులు వచ్చాయి. వాళ్ళ అన్నయ్య గారు జపేశయ్య అని ఉండేవారు. జపేశయ్య ఉత్తముడు. మనకి త్యాగరాజు గొప్పతనం చెప్పడం కోసం జపేశయ్యని తక్కువ చేయక్కర్లేదు. కొంతమంది జపేశయ్యని ఒక విలన్లా చూపించారు, అది చాలా తప్పు. జపేశయ్య శ్రోత్రియుడు, ఉత్తముడే. కానీ సామాన్య గృహస్థు. ఇప్పుడు అందరు గృహస్థులు ఉంటే ఆయన ఉన్నాడు. అరే ఇంటికి డబ్బు వస్తూ ఉంటే వద్దంటాడేమిటి? అయ్యో పిల్లున్నది పెళ్లి చేయాలి. ఈ మహానుభావుడు అవి పట్టించుకోడు, ఎప్పుడు రాముడు రాముడు అంటే ఇల్లు ఎలా గడుస్తుంది ఈయనకి? పైగా ఈయన వెళ్ళేం అడగలేదుగా, వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఆదరిస్తున్నప్పుడు వచ్చింది పుచ్చుకోవచ్చు కదా అని ఒక సాధారణ గృహస్థి అలా ఆలోచించాడే తప్ప చెప్పేసి దోషమేం లేదండి. ఈయనకి అన్నగారంటే చాలా గౌరవమే. కానీ ఆయన తన సంగీత విద్య భగవంతుడికి నిర్ణయించుకున్నాడు కనుక ఆ సంగీత విద్యతో మరేమి సంపాదించదలుచుకోలేదు. అందుకే నిధులు ఇంటికి రాగానే త్యాగరాజు నోట ఒక అద్భుతమైన కీర్తన పలికింది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగ బల్కు మనసా, దధి నవనీత క్షీరములు రుచో, దశరథి ధ్యాన భజన సుధారసము రుచో, నిజముగ బల్కు మనసా. పదాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. తేలిగ్గా సామాన్యులకు కూడా అర్థమయ్యే చిన్న మాటలే. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. ఒకే ఆ పదం ధ్వని అలా ఉండాడు. త్యాగరాజ కీర్తనలో అనేక చోట్ల కనబడుతుందండి. నిధి సన్నిధి ఆ పెట్టే తీరులో ఒక మ్యూజికల్ మెలోడీ, ఒక సంగీతాత్మకమైన మాధుర్యం పదాల్లోనూ చూపిస్తాడు ఆయన. స్వరాలలో మాధుర్యమే కదా, అక్షరాలలో కూడా మాధుర్యం చూపించగలిగినటువంటి వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి. ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది. మరొక చమత్కారం, మనసా మన సామర్థ్యము లేలని అంటాడు ఒక కీర్తన దగ్గర. మనసా మన సామర్థ్యము లేలని. ఇలాంటి రచనలు సాహిత్యాన్ని ఆస్వాదించే లక్షణం ఉంటే ఎన్ని కనబడతాయో త్యాగరాజ కీర్తనల్లో. అద్భుతమైన అంశములు. మొత్తానికి నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ఆయన ధనాన్ని పుచ్చుకోలేదు. అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. అయితే చిత్రం ఏంటంటే శరభోజి మహారాజు ఉత్తమ సంస్కారం కలిగిన వాడు. ఈ నిధులు పుచ్చుకోకపోయినా రాజపౌరుషం కొంచెం కోపగించుకున్నా వెంటనే సర్దుకున్నాడు. కొంతకాలానికి నేను కేవలం రాజ్యానికి రాజుని, ఆయన నాద సామ్రాజ్యానికి రాజు. అలాంటి మహానుభావుడి దగ్గర నా అహంకారం తగ్గించుకోవాలని మారువేషంతో త్యాగరాజు ఇంటికి వెళ్ళి ఆయన పాట పాడుతుంటే కూర్చుని విన్నట్టండి మహానుభావుడు. ఇక్కడ అంటే రాజుల్ని తన దాకా రప్పించుకున్న త్యాగరాజుకు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే త్యాగమే తనదిగా కలిగిన మహానుభావుడు, ఆయన గురించి ఏం చెప్పాలి. అయితే అన్నగారికి మాత్రం కోపం వచ్చింది. దానితో ఇలా ఉంటే లాభం లేదు, పెద్దల దగ్గర నుండి వచ్చిన ఇల్లు ఆస్తి పంపకం చేసేసి ఆయన వదిలేస్తే బాధ్యత తెలుస్తుంది, కలిసి ఉన్నాం కనుక అన్నీ కలిసి వెళ్ళిపోతున్నాయి కనుక తెలియట్లేదు అని నిర్ణయించుకుని అప్పుడు ఆస్తి పంపకం చేసి ఇంటిని వేరు చేశారు. ఆ ఇంటిని వేరు చేస్తే ఆయన తన వంతు ఆస్తిగా ఏం కోరుకున్నానంటే పూర్వీకుల నుంచి తనకి పరంపరగా వస్తున్న రామపంచాయతనం ఒక్కటి తనకి ఇస్తే చాలన్నాడండి. ఇక్కడ రామపంచాయతనం అంటే ఏమిటో తెలుసుకుందాం. పంచాయతన విగ్రహం ఒకటి ఉంటుంది,
అది శాస్త్రబద్ధంగా ఆగమశాస్త్రబద్ధంగా నిర్మాణం చేసిన పంచాయతన మూర్తి. రామమూర్తి ఉపాసనా శాస్త్రంలో మంత్రశాస్త్రంలో ఒక్కొక్క మూర్తులు చెప్తారు. అందులో పంచాయతన మూర్తి ఎలా ఉంటాడంటే మధ్యలో సీతారాములు కూర్చుని ఉంటారు. ఇంకా అటు ఇటు కూడాను భరతుడు శత్రుఘ్నుడు, ఇంకోవైపు లక్ష్మణస్వామి, ఎదురుగా హనుమంతుడు. సీతారాములు కలిపి ఒకటే అనుకోవాలి. సీతారాములు ఇద్దరు కాదండి, వారిని ఒకరుగా తీసుకోవాలి. సీతారామం మధ్యలో ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ముగ్గురు అన్నదమ్ములు, హనుమంతుడు, కలిపి తిన్నయ్యే 5. దీన్ని పంచాయతనం అంటారు, రామ పంచాయతనం. త్యాగరాజస్వామి వారు పంచలోహాలతో చేసిన రామ పంచాయతనాన్ని పూజించేవారు. అది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నదంటే తంజావూరులో త్యాగరాజు కూతురికి సంబంధించిన పరంపరల్లో ఒకరింట్లో అది ఇప్పటికీ ఆరాధింపబడుతోందండి ఇక్కడ. అయితే దానికి ఒక ప్రతిగా ఒక మూర్తిని తయారు చేసి ప్రస్తుతం త్యాగరాజస్వామి వారి సమాధి మందిరం ఉన్నటువంటి తిరువయ్యారులో కూడా ఆరాధిస్తున్నారు. కానీ త్యాగరాజు తన చేతులతో ఆరాధించుకున్నటువంటి పంచాయతనం మాత్రం తంజావూరులో ఉంది. తిరువయ్యూరులో త్యాగరాజస్వామి వారి గురించి ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు త్యాగరాజు ఏం దయతలచాడో కానీ దానికి సంబంధించిన వారు ఒకరు తీసుకువెళ్ళి ఆ ఇంట్లో పంచాయతనం చూపిస్తే చూసి ధన్యుడమై కన్నులతో ఇక్కడ మాట్లాడుతున్నాయి. ఇంకోటి కాదు, అద్భుతమైనటువంటి మూర్తి అండి అది త్యాగరాజస్వామి వారికి ఆ పంచాయతనం. అయితే సాధారణంగా శ్రోత్రీ సంప్రదాయంలో ప్రధానంగా దేవతార్చన అనేది ప్రధానం. అది లేకపోతే సంధ్యావందనం దేవతార్చన శ్రోత్రీ కుటుంబాల్లో చాలా ముఖ్యం. దేవతార్చన అన్నప్పుడు సాలగ్రామాలు, శివలింగం, అదేవిధంగా అమ్మవారి యొక్క సువర్ణముఖరికి సంబంధించిన ధాతువు, గణపతికి సంబంధించిన సోణశిల, సూర్యుడికి సంబంధించిన స్ఫటికం, ఇవి పెట్టి ఆరాధించడం పంచాయతనం. ఇది సంప్రదాయం. అది కూడా ఆరాధించేవారు త్యాగరాజస్వామి వారు. ఎందుకంటే ఆయన స్మార్త సంప్రదాయానికి, అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి భక్తుడు. రామభక్తుడే కానీ ఇతర దేవతా ద్వేషం లేని శుద్ధ భక్తుడు. అందుకే త్యాగరాజస్వామి వారు ఆ కారణం చేతనే ముక్తి పొందగలిగారండి. అభేద దర్శన జ్ఞానం అన్నారు ఇక్కడ. భేదం ఉన్నంతకాలం మోక్షం ఉండదు. సర్వదేవతల యందు సమబుద్ధి కలిగి తన ఇష్టదైవాన్ని భక్తిగా ఆరాధించిన వాడు మాత్రమే ముక్తిని పొందుతాడు. ఇది అచ్చమైన భారతీయ సంప్రదాయం. దానికి సంబంధించిన వ్యక్తి త్యాగరాజస్వామి వారి కోణంతో పరిశీలించాలండి ఇక్కడ. అటువంటి మహానుభావుడు. అయితే ఈయనకి తన వంతుగా వచ్చిందేమిటి? రామ పంచాయతనం చాలు, మిగిలిన పట్టించుకోలేదైనా. చిత్రం ఏంటంటే లోకం ఊరుకుంటుందా నానా రకాల మాట అన్నది. ఈయన కుటుంబాన్ని ముక్కలు చేయించాడు. ఇంతవరకు కలిసి వచ్చినటువంటి కుటుంబాన్ని ముక్కలు చేయించాడు. పైగా పరువు తీసేటట్టుగా మాధుకరం చేసుకుంటూ, మాధుకరం అనే పేరు చాలా గొప్పదండి. మాధుకరం అనే మాటకు అర్థం ఏంటంటే తుమ్మెద ఒక పువ్వు దగ్గరికి వచ్చి పువ్వుకి గాయపరచకుండానే తేనె ఎలా తీసుకుంటుందో, గృహస్థుకి ఏ ఇబ్బంది కలిగించకుండా వారిచ్చిన దానితో తృప్తిపడ్డాన్ని మాధుకరము అంటారు ఇక్కడ. అది మాధుకర వృత్తి. దాన్ని అవలంబించాడు. పైగా యోగులు ఒక మాట చెప్తారు, నిరాడంబరంగా జీవించాలి, మహోన్నతంగా ఆలోచించాలి అంటారు ఇక్కడ. దీన్ని ఇంగ్లీష్లో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారండి ఇక్కడ. అది యోగుల జీవితం. దానికి అచ్చమైన ఉదాహరణ త్యాగరాజస్వామి వారు. సంపదలు వస్తే వదిలేయడం అంత గొప్ప విషయం. ఇది వచ్చిన సంపదని నాకు అక్కర్లేదని నమస్కారం చేసే మహానుభావుడు మాధుకర వృత్తిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు లోకంలో అపకీర్తి వచ్చింది. మహానుభావులు ఎవరికైనా కూడా అపకీర్తి కూడా తప్పదండి. మనం అనుకుంటాం ఇప్పుడు చెప్పుకునేప్పుడు త్యాగరాజస్వామి వారి కాలంలో అందరూ ఆయన పూజించారేమోనని. అప్పుడు కూడా దూషించే వాళ్ళు ఉంటారు. మహాత్ములకు కూడా తప్పవు, రామచంద్రమూర్తికి తప్పలేదు. లోకంలో ఉంటూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకూడదు. మన ధర్మంలో మనం ఉండాలి. అయితే లోకం అంటున్న ఈ మాటలకి త్యాగరాజస్వామి వారు రాముడితో మొరపెట్టుకున్నారు. నాదుపై పలికేరు నరులు వేదసన్నుత భవము వేరు చేసి తిననుచు నాదుపై పలికేరు నరులు. ఎంత ఆర్తితో రచిస్తాడో ఈ కీర్తన. ఏ వేదన కలిగినా ఆయన రాముడేనండి. లోకంతో పట్టడానికి రాముడితో చెప్పుకుంటాడు. బుద్ధి చెప్పుకోదలుచుకుంటే మనసుతో చెప్పుకుంటాడు అంతే. అందుకే రాముడికి బుద్ధి చెప్తామా పాపం, అందుకే మనస్సుకు బుద్ధి చెప్పుకుంటాడు, భగవంతుడితో మొరపెట్టుకుంటాడు. నాదుపై పలికేరు నరులు వేదసన్నుత భవము వేరు చేసి తిననుచు నాదుపై పలికేరు నరులు పంచశర జనక ప్రపంచమున గల సుఖము మంచువలె ననుచు మది నెంచి తిని గాని పంచుకుని ధనములార్జించుకొని సరిలేరటంచు నీవె గతి ఎంచు మరచితినా. ఇది అన్నది ఇక్కడ. పంచశర జనక ప్రపంచమున గల సుఖము మంచువలె ననుచు మది నెంచి తిని గాని. సాహిత్యంగా చూస్తే ఎంత గొప్పగా ఉంటుందండి. అందుకే నేను సంగీతం జోలికి వెళ్లకుండా సాహిత్యం జోలికే వెళ్తున్నా. తెలిసిన విద్య చెప్పాలి కానీ తెలియని విద్య మీరు చేయి వేయకూడదు. ఆ సంగీతం మీరు వింటూ ఉంటే పాడనక్కర్లే, చదువుతూ ఉంటేనే మీ దుక్కుని చూసారా. అది త్యాగరాజ కీర్తన అండి ఇక్కడ.
ఆ పంచశర జనక ప్రపంచమున్న గలసుకము మంచు వలె ననుచు మది నెంచి తిని గాని. ఎందుకు ఈ మార్గంలోకి వెళ్ళానంటే, పంచశర జనక అంటే మన్మథుడికి తండ్రివైన ఓ రామచంద్ర, ప్రపంచమున గల సుఖము మంచువలే అనుచుమది నెంచి తిని గాని. ప్రపంచంలో సుఖాలు మంచు పొరలు లాంటివి, కాసేపటి కరిగిపోతాయి, ఇవి అంతే అని తెలుసుకుని ఇటువంటి సుఖాల కోసమని రామనామాన్ని సంగీతాన్ని వెలబెట్టదలుచుకోలేదయ్యా నేను ఇక్కడ. రామదాస్ చెప్తారు కదా ఏమని, అయ్యా ముత్యాలు చెప్పు కొనుక్కుంటామా అన్నాడు మహానుభావుడు. ఇక్కడ రామ సంగీతాన్ని ఇచ్చి లౌకిక సంపదలు తెచ్చుకుంటామా అన్న మాటకు అంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా ప్రాణమేపాటియని మానమే మేలంటి గాని శ్రీనాథ, కులములు లేనిదారిని పట్టి జానెడుదరము నింప ఒరుల పొగడితిన అజాను బాహుయుగా పయోజాక్ష శ్రీ జానకీపతి త్యాగరాజనుత నాదుపై పలికేరు నరులు వేదసన్నుత భవము వేరు చేసి తిననుచు. విన్నారా భావం ఎంత గొప్పగా చెప్పాడు. నేను కులములో లేనిదారిని పట్టి జానెడుదరము నింప. ఎందుకంటే వేదవేత్తలైన గురువులకి ఏది విధింపబడిందో ఆ పద్ధతిలోనే ఉన్నాను, కానీ నా కులాచారానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేదు కదా. లేనిదారిని పట్టి జానెడు పొట్ట నింపడం కోసం నేనేం తప్పుడు పనులు చేశానా స్వామి? ఇతరులను పొగడలేదంతే కదా. నా నోరు రాదయ్యా, నిన్ను తప్ప ఇతరులను పొగడలేను. ఒక కీర్తనలో చెప్తాడు ఆయన, దుర్మార్గ చరాధముల దొరనీవన జాలనురా అన్నాడు ఇక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీర్తనలు చేసి డబ్బులు తెచ్చుకోవాలని నాకేం కోరిక లేదు. మనమాచారి ఇదే దారిలో ఉన్నాడు తెలుసు కదా. అన్నమయ్య కీర్తన విని ఆ రోజుల్లో సాళ్వ నరసింగరాయలు అనే మహానుభావుడు ఇలాంటి పాట నా మీద కూడా రాయన్నాడు. సిగ్గులేదు అన్నాడు అన్నమయ్య. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపద జిహ్వ అన్నాడు. వెంటనే అధికార మదంతో ఆయన బంధించారు. నువ్వెవడు బంధించడానికి? ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కుమరి లేదు, సంఖ్యల పెట్టిన వేళ చంప బిలిచెడ వేళ వెంకటేశు నామమే విడిపించ గతికాక మంకుబుద్ధి పొరలిన మరి లేదు తెరగు అన్నాడు హనుమాచార్య వారు. చూడండి ఇక్కడ వెంటనే నారాయణ విడిపించారండి ఆయనకి. అలాంటి మార్గంలో ఉన్నవాడిని ఆయన కాపాడుకుంటాడు. అందుకే చుట్టెడు కడుపుకై చొరను చోట్లు చొచ్చి పట్టెడు కూటికై బ్రతిమాలి అని ఒక కీర్తనలో రాశాడు హనుమాచార్య. ఎందుకయ్యా సంపాదించడం కోసం వాడిని పొగడా వీడిని పొగడా అంటే చుట్టెడు కడుపు అద్భుతమైనటువంటి చుట్టెడు అనేది ఒక కొలత. దీన్నే జానుడు చుట్టెడు ఇవన్నీ. చుట్టెడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాదేశమాత్రమని సంస్కృతంలో ఉంది. దానికి చుట్టెడు అంటే బొటన వేలు నుంచి చూపుడు వేలు చివరి వరకు ఇలా పెడితే దీన్ని చుట్టెడు అంటారు. ఈ కొలత పేరు పొట్టంతే ఉంటుందిట. చుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి పట్టెడు కూటికై బ్రతిమాలి అని అన్నమయ్య చెప్పాడు. అదే మాట ఇక్కడ ప్రాణమేపాటి అని మానమే మేలంటి కానీ మర్యాద గౌరవం అది కాపాడుకోవాలనుకున్నాను, కానీ ప్రాణపోషణ కోసం లేని దారులు తొక్కకూడదు కదా. శ్రీనాథ జానెడుదరము నింప వరలు పొగడి తినా, మన పొగడలేనయ్యా నేను అని రాముడితో మొరపెట్టుకున్నాడు. అది అయితే కొందరు వచ్చి అన్నట్టు ఆయనతో ఏమని, బాగుందయ్యా నీ మార్గం చాలా గొప్పది, కానీ నీ కుటుంబం ఉంది తెలుసా, భార్యా పిల్లలు ఉన్నారు కదా అని కూతురు ఉండేదండి, వారిద్దరిని నువ్వు పోషించవద్దు, నీకు పాపం ముందు వెనక ఎవరున్నారు, ఉన్న అన్నయ్యని వదిలిని దూరం చేసుకున్నావు, నిన్ను పిలిస్తే పలికేవారు ఎవరున్నారయ్యా, మనిషి బలం ఉండాలి కదా, జనబలం అంటే అని కళ్ళు మూసుకున్నాడు. నాకెవరున్నారని అడుగుతున్నారా, నాకున్నంత పరివారం ఎవరికుంది అని ఒకసారి ఆలోచించాడండి. ఇద్దరిని మనం తీసుకుంటే మన వెంట ఎంతమంది ఉంటారో చెప్తున్నాడు త్యాగయ్య. చూడండి ఇక్కడ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, అంతే. అలా ఎవడైతే అలా అనుకుని జీవిస్తాడో వాడు ఎంతమంది వాళ్ళు అయిపోతారో తెలుసా చెప్తున్నాడు త్యాగరాజస్వామి. వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మా తండ్రి అనుకున్నాం ఎప్పుడు. వాతాత్మజ, వాతాత్మజ అంటే ఎవరు? ఆంజనేయ స్వామి వారు. సౌమిత్రి లక్ష్మణస్వామి, వైనతేయ గరుత్మంతుడు, రిపుమర్దన శత్రుఘ్నుడు, ధాత భరతాదు ఇక బ్రహ్మదేవుడు భరతుడు మొదలైన వారందరూ కూడా సోదరులు మాకు ఓ మనసా. అంతేనా? ఎంతమంది రామభక్తులు ఉన్నారో తెలుసా మీకు? పరమేశ వశిష్ఠ పరాశర నారద సౌనక సుఖ గౌతమ లంబోదర గుహసనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరూ వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా
సీతమ్మ మాయమ్మ. ఎంత లిస్టు చెప్పారండి. పరమేశ వశిష్ఠ పరాశర నారద సౌనక సుకలంబోదర గౌతమ ఘోషనకందులు వీళ్ళందరూ నాకు బాంధవులు చెప్పు. అది మనం అనుకుంటాం భగవంతుడిని పట్టుకున్నవాడు అయ్యో పాపం అని. మనం అయ్యో పాపం స్థితి, వాళ్ళది అయ్యో పాపం కాదు. వాళ్ళు వెనకాల ఇంతమంది ఉన్నారు. ఇదే అద్భుతమైన ధైర్యం అన్నమయ్య కీర్తనలో ఒకటి కనబడుతుంది. పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఏం మహానుభావుడు అండి ఇక్కడ. మీరెవర్రా నాకిచ్చేది? మా అమ్మ మహాలక్ష్మి, మా అయ్య నారాయణుడు. నువ్వెవడు ఇచ్చేది అన్నాడండి మహానుభావుడు. దీన్ని అహంకారం అనరండి, ధైర్యం అంటారు. ఇతరుల ముందు తలవంచనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ మహానుభావుల్లో మనకు కనబడుతుంది. అందుకే ఈ మహానుభావుడు ఇటువంటి మార్గాల్లో ఉంటూ జన్మంతా రామమయం చేసుకున్నాడండి. ఆయనకి సంగీతం అంటే మామూలు ఒక పొట్టకూటుకు పనికొచ్చే ఒక విద్య, ప్రజల గుర్తింపుకు నోచుకునే ఒకానొక కళ కాదు. ఆయనకు అది యోగం, ఒక విద్య. ఆయనకు నాదం వేరు, రాముడు వేరు కాదు. ఆయన దృష్టిలో సంగీతం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆయన జీవిత విధానం అంతా కూడా సంగీతంతో రాముడిని చూశాడు. సంగీత జ్ఞానం అంత తేలికనుకున్నారా రావడం అంటాడు త్యాగయ్య. సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా అన్నాడు ఇక్కడ. అది రాయిసిపెట్టి రావాలయ్యా, అంత తేలిక కాదు ఇక్కడ అంటూ సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. సంగీత జ్ఞానానికి భక్తి కానీ తోడు కాకపోతే సన్మార్గం ఉండదు. అది సంగీత జ్ఞానము భక్తి. ఇందులో అద్భుతమైన మాట ఉంది. సంగీత జ్ఞానం అంటేనే భక్తి. వినా సన్మార్గము కలదే, అది విడిచిపెట్టి మరో మార్గం ఉన్నదా? దానితోనే మనం భక్తితో కూడిన సంగీతం, సంగీతంతో కూడిన భక్తి ముక్తిని. సంగీత విద్య అంటే కళాకారుల నుంచి వచ్చిన విద్య కాదయ్యా, మహర్షుల నుంచి, దేవతల నుంచి వచ్చిన విద్య. ఒక్కసారి సంగీత విద్య ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించు. భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నరదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా. ఎవరు సంగీతానికి గురువులో చూడండి. భృంగి ఎక్కడుంటాడు? కైలాసంలో. నటేశ వారి గురువుగారు నటరాజస్వామి వారు. సమీరజ ఆంజనేయ స్వామి వారు. ఘటజ అగస్త్య మహర్షి. భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ. మతంగ మహర్షి సంగీత విద్యలో గొప్పవాడండి. అదే మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము. అంత పవిత్రమైన విద్య. పిల్లలకి సంగీతం నేర్పే టీచర్స్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలండి. దాని మీద ఒక పవిత్రత ఉండాలి. ఒకానొక దీక్ష అన్నంత, సాధన అన్నంత భావన కలిగి ఉండాలి సంగీతం మీద. త్యాగరాజ స్వామి దృష్టిలో అది సంగీతం. అంతేకాదు శబ్దము 2 రూపాలతో ఉంటుంది. నాదం బయట వినబడే శబ్దం పేరు ఆహతం. లోపల ఒక నాదం ఉంటుందిట, దాని పేరు అనాహతం అన్నారు ఇక్కడ. అనాహతం వినగలగాలి అంటే సామాన్యం కాదు. లోపల చప్పుడు వినబడాలంటే బయట చప్పుడు లాపాలండి. బయట చప్పుళ్ళు ఉన్నంతకాలం లోపల చప్పుడు వినబడదు. బయట చప్పుళ్ళు అంటే బహిర్ముఖత్వం తగ్గించుకుని అంతర్ముఖులైతేనే లోపలి నాదం వినబడుతుంది. ఆ నాదం పేరు అనాహతం. త్యాగరాజ దృష్టిలో సంగీతం. త్యాగరాజ దృష్టిలో సంగీతం ఇందాక చెప్పినట్టు నాదోపాసన. ఆయనకు నాదమే రాముడుగా కనబడిందిట. ఎంత అద్భుతమైన మాట. ఎలా కనబడిందో చూడండి. నాద సుధారసం విలను నరాకృతాయ మనసా. నాద సుధారసం అంటే నాదమనే ఒక అమృత రసము ఒక అద్భుతమైన ఆకారం ధరించి కనబడింది. అదే మా రామచంద్రమూర్తి అన్నాడు ఇక్కడ. అది వేదశాస్త్ర పురాణాగమ సారమవు నాద సుధారసము అంటే సమస్త శాస్త్రముల సారం నాదం. ఆ నాదామృతం రూపం ధరించి రాముడుగా కనబడింది అయ్యా అన్నాడు ఇక్కడ. అయితే రాముడు ధనుస్సు పట్టుకుని ఉంటాడు కదండి, దానికి నాదానికి సంబంధం ఏమిటి అంటే ఒక గొప్ప మాట అంటున్నాడు. స్వరములు నారొక ఘంటలు వరరాగము కోదండము దురనయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరములురా సరస సంగతి సందర్భము గల గిరములురా అనేటటువంటి కీర్తనలో రాముణ్ణి నాదాన్ని పోల్చాడు. స్వరములు నారొక ఘంటలు. ఆరొక అని తెలుగువారి యొక్క పలుకుబడి. 6 అంటుంటారు తెలుసా. 6 అంటే ఎన్ని? 7. కానీ స్వరములు 6 ఘంటలు. ఈ మాటలో కూడా అత్యద్భుతమైన రహస్యం ఉందండి. స్వరాలలో సరిగమ పద 6 కదా. ఒకటేమిటి? నీ. సరిగమ పద అనేది మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉండే స్వరాలు. నీ అనేది సహస్రారానికి సంబంధించింది. కానీ 6 కులం, అది అకులం. అందుకే 6 ఒక చోట పెట్టాడు, ఇంకోటి ఒక చోట పెట్టాడు. త్యాగరాజ కీర్తనలో ఈ మర్మాలు తెలియాలంటే అత్యంత శ్రద్ధాళువులైన శ్రోతలు కూర్చుంటే
ఎన్ని చెప్పచ్చో. అలాంటి శ్రోతలు దొరకడమే కష్టమైపోయిన కలికాలంలో ఉన్నాం. మొత్తానికి స్వరములు నారొక ఘంటలు వరరాగము కోదండము అంటే సప్తస్వరాలు ఆయన ధనుస్సుకు పెట్టిన గంటలుగా ఉన్నాయట. రాగము కోదండముగా ఉంది అంటే రాగానికి స్వరాలు ఉంటాయి కదా, కనుక రాగం కోదండంగా ఉంటే 7 గంటలు 7 స్వరాలుగా ఉన్నాయన్నాడు. అయితే రామచంద్రమూర్తి ధనుస్సు గంటలు ఉంటాయా? ఉంటాయట. సరిగ్గా యుద్ధకాండలో రావణుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు రాముడు ధనస్సు తీసేటప్పుడు వాటి గంటలు కూడా మ్రోగాయని వర్ణిస్తాడు వాల్మీకి. ఇది మీకు ఇంకా తెలియాలంటే తిరుపతిలో అంటే క్రింద దిగువ తిరుపతిలో కోదండరామస్వామి ఆలయం ఉంది. అత్యంత ప్రాచీన కాలం నాటి ఆలయం. అక్కడికి వెళ్ళి రాముడిని చూస్తే కనబడతారండి, అత్యద్భుతమైన సుందరమైన మూర్తి. ఆయన ధనుస్సును చూస్తే సరిగ్గా 7 గంటలు కనబడతాయి ఇప్పటికీ. అది ఉపాస్యమూర్తిగా ఆయన దర్శించాడు. కనుక 7 స్వరాలు 7 గంటలే రాగము కోదండమై సంగీత భేదాల్లో దుర నయ దేశ అంటే మార్గ దేశ నయ అని 3 పద్ధతులు ఉంటాయి సంగీతంలో. ఆ 3 పద్ధతులు ఆ ధనుస్సుకు కట్టిన తాడులా ఉన్నాయట. దురనయ దేశము త్రిగుణము అన్నాడు ఇక్కడ. త్రిగుణం అంటే గుణం అంటే తాడు. 3 తాళ్ళు దురానయ దేశము. అరే కోదండాన్ని రాగంగా సప్తస్వరాన్ని 7 గంటలుగా మార్గ దేశ నయ అని 3 పద్ధతుల్ని 3 కలిపిన త్రాడుగా చూశాడు మహానుభావుడు. నిరతగతి శరములురా అలాంటి దాని నుంచి వచ్చేటువంటి సంగీతంలో ఆలాపనలు చరణాలు స్వరాలు ఇవన్నీ శరములురా అన్నాడు ఇక్కడ, అంటే బాణములు. అదేవిధంగా సరస సంగతి సందర్భము కల గిరములురా, ఆ సంగీతాన్ని సందర్భశుద్ధితో సరైన పలుకులతో పలకాలి. ఇదంతా కలిపి కోదండంగా ఉంది. కనుక వినబడే రాగమంతా సంగీతమంతా కోదండమైతే ఆ సంగీతానికి మూలమైన నాదం రాముడుగా నాకు కనబడుతున్నాడని దర్శించాడండి ఈ మహానుభావుడు ఇక్కడ. అందుకే ఆయనకి నాదం అంటే రాముడే, సంగీతం వేరు రాముడు వేరు కాదు. అందుకే నామకుసుమములచి పూజించే నరజన్మము ధన్యమురా అని కీర్తన రాస్తాడు. నామకుసుమాలతో పూజించాడు. ఎలాగో అంటే నాదరత్న పీఠికపై నాదమనే పీఠిక మీద రాగములతో కీర్తించాలని చెప్పాడు. సంగీతం గురించి ఆయన ఇచ్చిన మాటలు ఇవి. అదేవిధంగా నాదం ఎలా పుడుతుందో కీర్తనలో రాశాడండి. త్యాగరాజు కీర్తనల మీద రీసెర్చ్ చేస్తే సంగీత విజ్ఞానం గురించి త్యాగరాజు ఏమేమి చెప్పాడు మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు ప్రవచనం చెప్పాలి, అంత ఉన్నది ఇక్కడ. సంగీతం గురించి ఆయన దర్శించిన విధానమే వేరండి. ఇక్కడ ఎలాగా స్వరాలు పుడతాయో చెప్పాడు ఆయన. ఇది సంగీత శాస్త్రంలో ఉన్న లోతైన అంశాలు ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ. అసలు మనలో శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది ఇది ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచిస్తే అద్భుతాలు మనలోనే కనబడతాయి. ఆలోచన చేయకుండా బతికేస్తున్నాం. ఎలా పుడుతుందో పరిశీలిస్తే దీనికి వేదంలో చెప్పాడు శబ్దబ్రహ్మం ఎలా పుడుతుందో. దీనికి పాణిని మొదలైన వారందరూ రమ్యమైన భాష్యం రచించారు. లోపల ప్రాణం ఉంటుంది, ప్రాణం వాయు రూపంలో ఉంటుంది. అలాగే లోపల అగ్ని ఉంటుంది. ఈ 2 కలుసుకుంటే శబ్దం పుడుతుంది రండి ఇక్కడ రహస్యం. అందుకే నాదం అనే మాటలో నకారం ప్రాణనామేనం దకార మనలం విదుహు అని సంగీత శాస్త్రం చెప్తుంది. నా ద ఇందులో నా అనేది ప్రాణశక్తి, ద అనేది దహన శక్తి అంటే అగ్నిశక్తి. ఈ 2 కలిస్తే పుట్టేది కనుక నాదం అని పేరుట. నాదం అలా ఉత్పన్నమవుతుంది అన్నాడు. ఈ నాదం సర్వజీవుల్లో ఉంటుంది. కానీ మానవ శరీరం చాలా గొప్పది. ఎందుకంటే వాడికి చిన్నగా ఉన్న వెన్నుముక ఉంటుంది, మిగిలిన వాటన్నిటికీ అడ్డంగా ఉంటాయి. కనుక ఎవరికి మీద మనకు అజ్ఞానం కనబడితే అడ్డగాడిదాన్ని తిడుతుంటాం. అడ్డంగా వెన్నుముక ఉన్న వాళ్ళకి తెలివి సరిగ్గా ఉండదని. నిలువు వెన్నుముక కలిగిన శరీరం మనకు వచ్చాక తెలివిని వాడుకొని మన లోపల ఉన్న పరమాత్మను చూసే ప్రయత్నం చేయాలి. అందులో యోగ మార్గంలో మన లోపల ఉండేటువంటి అనాహతం అనే పరానాదం వినగలగాలి. అది వింటే మోక్షం. కనుక చేస్తున్న సంగీత సాధన అంతా కూడాను ఆ లోపలి నాదాన్ని వినగలిగితే అది ముక్తి హేతువే అని త్యాగరాజు చెప్తూ మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా. ఒక్కొక్క మాటలు చూడండి ఇక్కడ. మూలాధారజ నాద మెరుగుటే, మూలాధారములు ఉత్పన్నమయ్యే పరారూపమైన వాక్కు, ఆ నాదాన్ని తెలుసుకోవడమే మోక్షము. అంత అద్భుతమని చెప్పాడు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కనివారలకు కీర్తనలు. ఇంకో చోటు చెప్తాడు స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా మనస. స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా మనస. స్వర రాగ ఈ 2తో కూడిన అమృతప్రాయమైనటువంటి సంగీతంతో కూడిన భక్తిగాని ఉంటే అది స్వర్గాన్ని ఇస్తుంది, అపవర్గాన్ని ఇస్తుంది. స్వర్గము అంటే పరలోక సుఖాలు, అపవర్గం అంటే మోక్షం. 2 ఇవ్వగలిగే శక్తి సంగీతానికి ఉన్నది. ఏది ఈ విధంగా తెలుసుకుంటే నాదం గురించి తెలుసుకో. నాదం ఎక్కడ పుడుతుందన్నావు?
ప్రాణము అగ్ని. ఇది కీర్తనలో చెప్పాడు మహానుభావుడు. ప్రాణానల సంయోగముచే ప్రణవనాదములు సప్తస్వరములై పరగే. స్పష్టంగా చెప్పాడు చూడండి. రెండిటి యొక్క శక్తి చేత ప్రణవనాదం 7 స్వరాలుగా కనబడుతుందిట. కానీ 7 స్వరాలకి మూలం ఓంకారం కనుక సప్తస్వరాలే గుర్రములుగా ఓంకారమే తన రూపముగా ఉన్న సప్తాస్వరథమారుడు సూర్య భగవానుడు. ఇది మీకు తెలియాలంటే కొద్ది దశాబ్దాల క్రితం శాటిలైట్స్ పంపించిన ఫోటోలో సూర్యుడి నుంచి ఓంకారం కనబడుతోంది అని చెప్పారు మహానుభావులు, వినబడుతోంది అని. మరి గుర్రాలు 7 సప్తస్వరాలు, ఓంకారం అందులో ఉన్న ధ్వని. పరిశీలించండి, సంగీతాన్ని సూర్యుని కలిపి చూడడం. ఆ రహస్యం మీకు తెలుసు. అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై వరగే. దీన్ని బట్టి త్యాగరాజ కీర్తన ఊరికిన భజన గీతాల చెప్పండి. ఇక్కడ ఎంత విజ్ఞానాన్ని చెప్పాడు. ఆయన దృష్టిలో సప్తస్వరాలు దేవతలు. నాదోపాసన అంటే ఏంటో తెలుసా? నాదోపాసన అని మంత్రశాస్త్రంలో ఒక పద్ధతి ఉందండి. అది ఒక యోగం. దాని ద్వారా కానీ ఉపాసన చేస్తే స్వరదేవతలు అనుగ్రహిస్తారట. స్వరదేవతలు కానీ అనుగ్రహిస్తే వాడి సంగీతానికి తిరుగులేదు, ఇంకా అతడు మించిన వాళ్ళు ఉండరు. అది నాదోపాసన. నాదోపాసన ఎలా చేస్తారని చిన్న వివరణ, కాస్త మరి టెక్నికల్గా వెళ్ళకపోయినా అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. 7 స్వరాలకి 7 రోజులకి సంబంధం ఉంది. ఇదండి భారతీయ యోగ విద్య. ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న 7 రోజులకి 7 స్వరాలకి సంబంధం ఉంది. ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క దేవత ఉంటారు. ఆ దేవతని ప్రీతిపరచడం కోసం ఏ పదార్థాలు నైవేద్యం పెట్టాలి, ఏ పూజా ద్రవ్యాలు వాడాలి, ఏ వస్త్రం ధరించాలో శాస్త్రం ఉంది. కనుక ఆ రోజున ఆ వస్త్రము ధరించి ఆ పదార్థాలు సిద్ధం చేసుకుని ఆ స్వరదేవతను కానీ పూజ చేస్తే ఆ స్వరదేవత అనుగ్రహిస్తుంది. అలా త్యాగరాజ స్వామి వారు స్వరదేవతలను ఆరాధన చేశాడండి. అందుకే ఆయన అంత నాదోపాసకుడు అయ్యాడు. అందుకే స్వరాలు అనగానే ఏదో నోట్సు ధ్వనులు అనుకోవద్దు. స్వరం అంటే ఆయన ఏంటో చెప్తున్నాడు. శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస. అవి ఎక్కడెక్కడున్నాయి అంటే నీలో నాదం పుట్టి పెరిగే చోట్లు గమనించు. ఇది అంతర్గతమైన సాధన, యోగంతో చేస్తే కానీ చెప్పలేరండి. నాభి, హృత్, కంఠ, రసన, నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస. అంటే సంగీతాన్ని యోగంగా చూసే ప్రక్రియ ఇక్కడ. నాభి శబ్దం పుట్టే చోటు మూలాధారం, వ్యక్తమయ్యే చోటు నాభి, అక్కడి నుంచి పైకి వెళుతుంటుందండి అక్కడ క్రమంగా. అదే పరా ప్రత్యక్షితీ రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరీ రూప భక్తమానస హంసిక. హంస అంటే ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దానికి సంబంధించిన అంశం. ఆ రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. నాభి హృత్ కంఠ రసన నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవి మనసా. అంతేకాదు, ఇది ఎక్కడెక్కడున్నదయ్యా అంటే ధరరుక్సామాదులలో వర గాయత్రీ హృదయమున శోభిల్లు సప్తస్వర. గాయత్రి మంత్రం కానీ చూస్తే, మంత్రం సభల్లో చెప్పరాదని నేను చెప్పట్లేదు కానీ గాయత్రి మంత్రంలో తత్స వీరు అక్కడి నుంచి పరిశీలిస్తే సప్తస్వరాలు గాయత్రి మంత్రంలో ఉన్నాయండి. రహస్యం, ఆ రహస్యం నీకు తెలుసు. అందుకే వర గాయత్రీ హృదయం మన ధర రుక్సామాదులలో, అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదాల్లో రుక్సామం అన్నాడు ఆయన. అంటే రుక్కుని గానం చేస్తే సామం అవుతుంది. ఆ రుక్కుల్లో సామముల్లో ఉండేవి సప్తస్వరాలే, అక్కడి నుంచి వచ్చిందిట. కనుక భారతీయుల సంగీతం వేదం నుంచి వచ్చినదే, ఇందులో సందేహం లేదు ఇక్కడ. అదే ధరరుక్సామాదులలో సురభూసుర మానసమున వర త్యాగరాజాదులలో శోభిల్లు సప్తస్వర. ఇక్కడ త్యాగరాజు అన్న ప్రతి చోట తనను ఉద్దేశించాడు అనుకోకూడదు. త్యాగరాజు అంటే ఆయన దృష్టిలో శివుడు. వర త్యాగరాజాదులలో అంటే శివునిలో కూడా ఇదే సంగీతం అంటాడు. ఆయనకి రాముడే సంగీతం కాదు, శివుడు కూడా సంగీతమే. అది ఒక మాటలో చెప్తాడండి. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస నాద తనుమనిషం. శివుడు నాదతనువు. నాదతనువు అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ నాద, నాదం యొక్క రూపం శివుడు. అలా చూడగలగాలండి. ఇది శాస్త్రం చెప్తున్న మాట. నమస్తారాయ నమశంభవేచ మయోభవేచ. అక్కడ తారం అనేటప్పుడు నాదస్వరూపమైన ప్రణవాన్ని చెప్పారు. అటువంటి శివుడు నాదస్వరూపుడు. నాదం ఓంకారం అవుతుంది. ఓంకారం నుంచి 5 అక్షరాలు విచ్చుకుంటాయి. 5 అక్షరాలు అకార ఉకార మకార బిందు నాద. సంగీతంలో కూడా సప్తస్వరాలకి మూలం 5 మౌలిక స్వరాలు. 5 మౌలిక స్వరాలకి అకార ఉకార మకార బిందు నాదములకి సంబంధం ఉన్నది. కనుక ఈ 5 అక్షరములు ఓంకారం నుంచి వస్తే ఆ స్వరాలు కూడా అందులో నుంచి వచ్చాయి కదా. ఇప్పుడు శివుడికి ఎన్ని ముఖాలు? 5. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. ఇవే అకార ఉకార మకార బిందు నాద. ఇవే సంగీత స్వరములు కూడా.
అందుకే ఈ స్వరాలు ఎక్కడి నుంచి పుట్టారనుకున్నారు? నాదరూపుడైన శంకరుని 5 ముఖాలే స్వరాలు. చక్కగా చెప్పాడు. అదే సామవేదం నుంచి ఉద్భవించింది సంగీతం. సామగానం అంటారు కదా, సామవేదం నుంచి ఉద్భవించింది అయ్యా సంగీతం అంటున్నాడు ఇక్కడ. అందుకే మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరస. సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వరసప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తనుమనిశం శంకరం. ఎంత అద్భుతంగా సంగీతాన్ని శివమయంగా చూశాడండి. అంతేకాదు శ్రీపప్రియ సంగీత జ్ఞానము. శ్రీపప్రియ అంటే విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన సంగీతం. అంతేకాదు శివునికి కూడా. అందుకే నాదోపాసనచే శంకర హరి విధిముఖులలరే, శంకర నారాయణ విధిముఖులలరే. అంటే నాదోపాసనకి బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు ఆనందిస్తారు. అందుకే పరమేశ్వరుడు సామగానానికి లొంగిపోతాడు. వేదముల్లో సామగానం ఉంది. ఆ సామగాన స్వరూపమే సంగీత రూపంలో ఉంటూ పరమేశ్వరుణ్ణి మనకు వశం చేయడానికి పనికొచ్చిందని సామగాన లోల మనసి జలావణ్య ధన్య మూర్ధన్యులందరూ మహానుభావులు అన్నాడు ఇక్కడ. సామగాన లోలుడు. అటువంటి ఆయన యొక్క మనస్సు తెలుసుకుని గానం చేసేవాళ్ళు ఎవరు? వారు గొప్పవారు అన్నాడు ఇక్కడ. అందుకే భగవంతుని ఉద్దేశిస్తూ అని ఒక మాట అంటాడు. సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత సామజ వరగమనం. మ్యూజిక్ని బాగా అర్థం చేసుకోగలిగి కానీ ఈ కీర్తనని చూస్తే సంగీత సారం పెట్టాడండి ఇందులో. సామజ వరగమన అంటే ఏంటో తెలుసా? సామజం అంటే ఏనుగు. ఏనుగు ఎలా గంభీరంగా నడుస్తుందో అలా నడుస్తాడట. ఈ మాట మనకి మహానుభావుడు హనుమంతుడు రాముడి గురించి వర్ణిస్తూ ఉదాత్తమైన గమనములు కలవాడు అన్నారు ఇక్కడ. వృషభము అదేవిధంగా గజము వీటి వలె నడవడం ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగిన పురుషుడి యొక్క గమనం అలా ఉంటుందట. కానీ సామజ వరగమన అంటే ఏనుగు వంటి గంభీరమైన గమనము కలవాడు. ఇది ఒక అర్థం అండి. సామజం అంటే ఏనుగు అన్నాం కదా. సామజ వరగమన అంటే ఏనుగుకి వరాన్ని ఇవ్వడానికి కదిలి వస్తున్నావు నారాయణ అని రెండవ అర్థం. మూడవ అర్థం చూద్దాం. సామజ. సామం అంటే సంగీతం. సంగీతంలోంచి పుట్టే నాదం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో ఆ రూపముగా ప్రయాణం చేసి వచ్చే సంగీత రూపుడు నువ్వు అని మరొక అర్థం. సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జ పాల. దీన్ని బట్టి త్యాగరాజ స్వామి ఎంత తేలిగ్గా రాయగలడో అంత క్లిష్టంగా రాయగలడు. ఎక్కడ భావం ఎలా అవసరమో అలా రాస్తారండి. అది తెలుసుకో. సత్పురుషుల హృదయం అనే పద్మాన్ని పాలించేటటువంటి వాడవు నువ్వు. కాల అతీత. సంగీతం ఎప్పుడు టైం బౌండెడ్, అవునా లేదండి? తాళం లయ అంటే కాలం. కాలాన్ని అనుసరించి సంగీతం ఉంటుంది. కానీ సంగీతానికి మనం మూలమైన నాదానికి కాలం లేదు. నాదంలోంచి పుట్టిన సంగీతానికి కాలం ఉంటుంది. ఇది నిజంగా సంగీతం గురించి సీరియస్గా ఉన్న వాళ్ళతో కూర్చుంటే ఈ ప్రవచనం మరింత దాని వివరణ చెప్పవచ్చు. ఇక్కడ మొత్తానికి కాలానికి లోబడి ఉంటుంది వినబడే సంగీతం, కాలానికి అతీతంగా ఉంటుంది, దానికి మూలమైన నాదం. అది స్వామి యొక్క అసలు స్వరూపం. అందుకే కాలాతీత విఖ్యాత సామజ వరగమన. అద్భుతమైన మాట చెప్పాడు. వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజ వరగమన. వేదశిరో మాతృజ ఎక్కడికి తీసుకెళ్ళే చూడండి. వేదములకు శిరస్సు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఏ నాదం ఉన్నదో ఆ నాదము అచల దీపం. ఇక్కడ శ్రద్ధాళువులు ఉన్నారని కొంచెం లోతుకెళ్తున్నాను. నాదము అచల దీపం అంటే కదలదు, కదలకుండా ఉంటుంది దీపంలాగా. విష్ణువు అటువంటి వాడు అన్నాడు ఇక్కడ. అంటే నాదం ఎప్పుడు కదలదు. నాదం యొక్క కంపనలు మనకి స్వరాలుగా సంగీతాలుగా వస్తుంటుంది. ఇక్కడ కదులుతున్న స్వరాలలోంచి కదలని నాదాన్ని పట్టుకోవాలి మనం ఇక్కడ. అది పట్టుకోగలిగితే నిశ్చలమైన యోగ స్థితి లభిస్తుంది. అది నాద అచల దీప. ఆ నాద అచల దీపమైన ఏ స్వరూపం ఉందో అది అవతరించింది భూమి మీదకి. ఎలా అవతరించిందంటే మురళి పట్టుకుని వచ్చిందండి అన్నాడు. అంటే కృష్ణస్వరూపం నాదావతారంగా దర్శనమిచ్చింది దానికి. అది స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ. అని కృష్ణుడన్నా రాముడన్నా ఒకటే ప్రీతండి. అందుకే సంసారులైతే ఏమయ్యా సికి పింఛావతంసుడు ఎదుటనుండగా అంటాడు ఇక్కడ. కంసారిని భజించిన సంసారులైతే ఏమయ్యా, అయ్యో సంసారులమైపోయామే మేము తరించేది ఏమిటి అనుకోకు. ఆ కృష్ణుని స్మరించు తరించిపోతావు. అది సికి పింఛావతంసుడు ఎదుటనుండగా సంసారులైతే ఏమయ్యా.
అందుకే కృష్ణతత్వం బాగా అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు ఏ సమయంలో ఎవరిని ఎలా రక్షించాలో తెలిసినటువంటి వాడు, నీకు అంతుపట్టడు. అందుకే సమయానికి తగు మాటలాడని సద్భక్తుల నడతలిట్లనని అమరికగా నా పూజగొని అలుకవద్దనని అటువంటి ఆ స్వామివారు అనుగ్రహించాడు గనకనే సాధించని ఓ మనసా బోధించిన సన్మార్గ వచనముల బొంకు చేసి తా పట్టిన పట్టు సాధించని. ఇది వ్యాఖ్యానానికి చాలా కష్టమైనటువంటి కీర్తన. పాడడానికి హాయిగా, వినడానికి హాయిగా ఉంటుంది. తాను చెప్పిన మాటల్ని బొంకు చేశాడు ఆయన. నన్ను సాధిస్తున్నాడు అన్నాడు. ఈ సాధించిన అనే మాట తెలుగువాడికి తెలుస్తుందని. సాధిస్తున్నాడంటే ఎప్పటికీ మొర వెనకపోతే సాధించాడంటారు. ఆయన ఏం చెప్పాడు? నా భక్తుల్ని కాపాడతాను అని చెప్పి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, నన్ను రక్షించట్లేదు. ఇలా ఎందరు నేర్పించాడు తెలుసా? సదా చొక్క చేయుచును మ్రొక్క చేసి పరమాత్ముడు అదియుగాక యశోద తనయుడంచు ముదంబునన్ ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడని. వాళ్ళందరూ అంత ప్రార్థనలు చేస్తూ ఉంటే గోపీ జన మనోరథమ సంగలేఖని కేలియు చేసేవాడు సమయానికి తగు మాటలాడని. ఎంత లోతైన భావనలు రాశాడు. గోపికల్ని వాళ్ళంత వెంటనే అనుగ్రహించాడా? వాళ్ళు ఎంత తపన పడ్డారో, యశోదమ్మ ఎంత తపన పడింది. అలా వాళ్ళని ఏడిపించి అనుగ్రహించాడు. నన్ను అలాగే చేస్తున్నాడు ఇక్కడ. అయితే నాతో ఉపదేశం ఇచ్చాడు ఆయన. ఏమిటంటే వెతకలిగిన తాళుకొమ్మనని విముఖులతో చేరబోకుమనని. నాతో ఏమన్నాడంటే, ఒకవేళ బాధ కలిగిందనుకో సహించు. భగవంతుడి పట్ల ఆసక్తి లేని వారితో సాంగత్యం పెట్టుకోకు, సహించు అని చెప్పి నన్ను అనుగ్రహిస్తూ సమయానికి తగు మాటలాడని సాధించని ఓ మనసా. ఎంత రమ్యంగా చెప్పాడు. కృష్ణతత్వం గురించి ఆయన చెప్పిన మాటలు చాలా అద్భుతాలండి. మొత్తానికి సంగీత నాదరూపుడెవరు? కృష్ణుడే నాదం అంటాడు మహానుభావుడు. అని సంగీతాన్ని ఈ కోణంలో పరిశీలించి సంగీతంపై సంగీతం పాడిన మహానుభావుడు త్యాగరాజ స్వామి తెలుసుకోండి. ఇక్కడ సంగీత విద్యా రహస్యాలు ఇచ్చాడు. రాముడు గురించా? ఇంతవరకు త్యాగరాజ సంగీతం గురించి చెప్పుకున్న సంగీతాన్ని ఎలా చూపించారో కొన్ని. ఇప్పుడు త్యాగరాజు చూసిన రాముడు ఎలా ఉన్నాడో పరిశీలిద్దాం. త్యాగరాజు రామకథని అనేక రకాలుగా దర్శించాడు. ఒకసారి ఓపిక్గా కూర్చుని త్యాగరాజ కీర్తనలని దగ్గర పెట్టుకుని ఆయన రాముడు గురించి వర్ణించినవన్నీ ఒక పద్ధతిలో పేర్చితే రామాయణం బయటపడిందండి. త్యాగరాజ రామాయణం ఆ కీర్తనల్లో కనబడుతుంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి రాముడు గొప్పతనం ఎంత గొప్పగా చెప్తాడంటే, త్యాగరాజు రామమంత్ర ఉపాసకుడు, అది మర్చిపోవద్దు. అందుకే రహస్యాలను అందులో పెట్టేశాడు. రాముడు ఎందుకు అవతరించాడు ఒక్క మాట చెప్పండి. ఈయన అడుగుతున్నారు. ఏల అవతారమెత్తితివో, ఏల అవతారమెత్తుకుంటివో. ఎందుకు అవతారం ఎత్తేవయ్యా? ఆలము సేయుటక, అయోధ్య పాలన సేయుటక, యోగుల బ్రోచుటక, యోగుల కాచుటక, భవరోగుల బ్రోచుటక. ఆలము సేయుటక, ఆలమంటే యుద్ధం. అయోధ్య పాలన సేయుటక. ఎందుకు వచ్చావయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు నాకు తెలిసిపోయింది. శతరాగరత్నమాలికలు రచించు త్యాగరాజునకు వరమొసగొటుక ఎలా అవతారం ఎత్తుకుంటివో. నువ్వు వాళ్ళ కోసం రాలేదయ్యా, నా కోసం అవతరించావు. నువ్వు అవతరిస్తే కదా నేను కీర్తనలు పాడి తరిస్తాను. నన్ను తరింపు చేయడం కోసం అప్పుడు పుట్టావు నువ్వు. మహానుభావుడు ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. అంతేకాదు రామ అవతార రహస్యం ఒక్క పాటలో చెప్తాడు. ఎంత అద్భుతమైనటువంటి కీర్త. ఎవరికై అవతారమెత్తితివో రామయ్య, ఆ మాటలో అంటాడండి. రామచంద్రమూర్తి యొక్క అవతారంలో 3 అద్భుతమైన అంశములు ఉన్నాయి. ఆయన పేరు మంత్రం, ఆయన రూపం దేవతలు కూడా ధ్యానం చేసే అద్భుతమైన రూపం, ఆయన చరిత్ర మన బ్రతుకుల్ని మార్చగలిగి ఆనందాన్ని ప్రసాదించే అద్భుతమైన చరిత్ర. కనుక నామం, రూపం, చరిత్ర ఈ 3 గొప్పవే. నామం ఎటువంటిది? వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియొగ రూపముతో మోద సదనమగు పటుచరితముతో మునిరాజవేషియవు త్యాగరాజనుత ఎవరికై అవతారం ఎత్తితివో. ఒక్క కీర్తనలో రామావతారం అంతా పెట్టేశాడండి ఇక్కడ. ఆయన నామము వేదవర్ణనీయం అంటే వేదముల్లో చెప్పబడ్డ మహాతారక మంత్రం తన పేరుగా కలిగినవాడు. విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో బ్రహ్మరుద్రాదులు కూడా ధ్యానం చేసే అద్భుతమైన రూపం. ఇక చరిత్ర మోద సదనమగు పటుచరితము. ఏమి మాట! మోదం అంటే ఆనందం, ఆనందానికి నిలయమైన గట్టి కథట. ఏమిటా గట్టితనం చెప్పండి? రామకథలో గట్టితనం ఉందిట. ఆ గట్టితనం ఏంటి? ధర్మం. సడలిని ధర్మము పటుత్వం. అది వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది కదా, అది మోదం. కనుక ధర్మము ఆనందము 2 కలిస్తేనే రామకథ అని ఒక్క మాటలో చెప్పాడు. పైగా రాముడు అవతారం మీరు పరిశీలిస్తే మునిరాజవేషి. రాముడు రావణ సంహారం చేసినప్పుడు ఏ వేషంతో ఉన్నాడండి? కిరీటం పెట్టుకున్నాడా? ఆభరణాలు పెట్టుకున్నాడా? జడలు కట్టిన తలతో నారచీర ధరించున్నాడు, కానీ ధనుసు పట్టుకున్నాడు.
అరే వేషం చూస్తే ఋషి అనిపిస్తుంది, ధనుస్సు చూస్తే రాజు అని తెలుస్తుంది. కనుక నువ్వు ఋషివా, ఋషిరాజువా? ఋషిరాజువయ్యా నువ్వు. మునిరాజవేషయో త్యాగరాజనుత. చూసారా, మామూలుగా అనబడే చిన్న మాటల్లో ఎంత లోతు పెట్టాడో. పైగా ఆ పేరు అంత గొప్పదయ్యా. ఆ పేరెట్టి ఎవడు పిలిచాడో కానీ వాడికో నమస్కారం. ఆ పేరు పెట్టినవాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు పెట్టలే, ఆయన పెట్టించుకున్నాడు వశిష్ఠుడి చేత. ఆ పెట్టిన తీరు చెప్తూ అంటున్నాడు, పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఆ పేరు పెట్టి ఎవరు పెంచారు కానీ వాడికో నమస్కారం. ఎటాంటి పేరు పెట్టారయ్యా? సార సార తర తారక నామము పేరిడి నిన్ను పెంచిన వారెవరే. త్యాగరాజ కీర్తన వ్యాఖ్యానించాలంటే ఎన్నో శాస్త్రముల యొక్క ఎరుక ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది. సార సారతర, సారాల్లోకెల్లా సారమైన పేరు అయ్యా అన్నాడు. ఈ రహస్యం రాయడానికి కారణం ఏంటో తెలుసా? యజుర్వేదంలో సారతారోపనిషత్తు ఉపనిషత్తు, అందులో రామతారక మంత్రం యొక్క వైభవం ఉంది. అది ఇక్కడ గుర్తు చేశాడు ఆయన. సార సారతర తారక నామం ఘోరపాతకముల గొబ్బున ఎనచు పేరుడి నిన్ను. ఎన్ని పాతకాలు చేసుకున్నా సులభంగా ధ్వంసం చేసుకోగలిగే పేరు పెట్టినా వాడెవడో వాడుకో నమస్కారం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. ఇంకా అంటాడు, సర్వమతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఈ మాట అనగానే ఒక ఆయన అన్నాడు, రామ అనేది అన్ని మతాలకు ఎలా సమ్మతం అవుతుందండి అంటే, దాని అర్థం తెలిస్తే మీరే చెప్తారు అని అర్థం చెప్పడం జరిగిందండి. రామ అంటే ఆనందస్వరూపుడు అర్థం. అటువంటప్పుడు ఆనందం ఎవరికి అక్కర్లేదు చెప్పండి, అందరికీ కావాలిగా. అందుకు రాముడు అందరికీ సమ్మతమే. అయితే మేము ఆనందం ఆనందం అంటాం కానీ రామన్నం అన్నాడు ఒక ఆయన, మరీ తెలివైనవాడు. సరే అయితే ఆనందం ఆనందం అంటే మంత్రం కాదు, రామ అంటేనే మంత్రం. ఎందుకంటే రామ అనే 3 అక్షరాలలో ఎన్ని దాగి ఉన్నాయంటే, రా అనేది అగ్నిబీజం, ఆ అనేది సూర్యబీజం, మా అనేది చంద్రబీజం. అగ్నిబీజమైన రకారం జపించిన వెంటనే పాపాల నాశనం చేస్తుంది. సూర్యబీజమైన అకారం జ్ఞానం అనే కాంతినిస్తుంది. చంద్రబీజమైన మకారం శాంతినిస్తుంది. ఇందులో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురు ఏ మతంలో ఉంటారు? అందరికీ ఉన్నారు. కానీ అందరికీ వెలుగునిచ్చి అందరికీ ప్రాణాన్నిచ్చే అగ్ని, సూర్య, చంద్రులు ఏ మంత్రంలో ఉన్నారో ఆ రామ అందరికీ సమ్మతమైనదే. ఇది రహస్యమైనటువంటి మాట అండి ఇక్కడ. అందుకే సర్వమతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఏమి రాయలేదంటే ఆయన అన్నీ రాసుకెళ్ళిపోయాడు. దాని తర్వాత విశ్వామిత్రుడు వారి వెంట రాముడు వెళుతున్నాడు. మీకు రామాయణం అంతా క్లుప్తంగా అయిపోతుంది. ఇప్పుడు ఎలా వెళుతున్నాడంటే, వినయమునను కౌశికుని వెంట జను అంఘ్రులను చూచేదన్నటికో. వినయంతో విశ్వామిత్ర మహర్షి వెంట వెళుతున్న పాదాలని నేను ఎప్పుడు చూస్తానో కదా అంటాడు. మొత్తానికి ఈయన రామాయణంలో ఎలా ఉంటుందంటే, త్యాగరాజ స్వామి వారు ప్రతి కీర్తనలో తాను రామాయణ కాలంలోకి వెళ్ళిపోయి అక్కడ ఘట్టాన్ని చూస్తూ ఉన్నట్టుగా రాస్తాడండి ఇక్కడ. అంతేకాదు, ఆ చూస్తూ ఆనందిస్తున్న వాళ్ళు ఎవరో ఆ పాత్రలు ఉంటారో అందులో ఆయన ప్రవేశిస్తాడు. వాళ్ళు ఎలా ఆనందించుంటారో అని ఈయన ఆనందిస్తుంటాడు. లేకపోతే ఆ రాముడు అందంగా కదులుతూ ఉంటే దగ్గరుండి చూసే అదృష్టం బాగా దొరికిన వాడు ఎవరంటే విశ్వామిత్రుడు వారు. ఆయన ఎంత అదృష్టవంతుడయ్యా. ఆ అందమైనటువంటి ముఖాన్ని చూస్తూ మురిసిపోయాడు ఆయన. లేకపోతే అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను. రాణ్ముని అంటే రాజై తర్వాత ముని అయిన వాడు అంటే విశ్వామిత్రుడు వారు. ఎంత పొంగిపోయాడో. అలకలల్లలాడగ, అలకలు అంటే నుదుటి మీద పడుతున్న ముంగురుల్ని అలకలు అంటారు. రామచంద్రమూర్తి ముఖం అలకలు పడుతున్నాయట. పైగా చెలువమునను మారీచుని వధించు సమయంబున, అక్కడి నుంచి ఆ మారీచుని కొడుతున్నప్పుడు విశ్వామిత్రుల వారు రాముడు ముఖం చూస్తున్నారు. అలకలు అల్లలాడుతున్న అందమైన ముఖం చూసి విశ్వామిత్రుల వారు ఎంత పొంగిపోయారో అని తాను పొంగిపోతున్నాడండి ఇక్కడ. అంతేకాదు, ఇంకా శివధనస్సు విరిచాడు కదా రామచంద్రమూర్తి. ఆ విరిచినప్పుడు ఆ సొగసు చూశాడు విశ్వామిత్రుల వారు. ఎంత అదృష్టవంతుడో అంటూ ఈయన ఆనందిస్తున్నాడు అక్కడ. మునికన్ను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజనుతిని మోమున రంజిల్లు అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను. అలా పరవశించిపోతాడు. అంతేకాదు, ఆ అసూయ కూడా అందంగా పడతారండి. ఇలాంటి అసూయలు మనకు చేతకో, మనకు వేరే అసూయలు తెలుసు. ఆ కౌశల్య ఎంత అదృష్టవంతురాలో, ఆ దశరథుడు ఎంత అదృష్టవంతురాలో అంటూ ఉంటాడు ఇక్కడ. తళుకు చెక్కుల ముద్దు బెట్ట కౌశల్య తపమేమి చేసెనో తెలియా. ఆ తళుకు చెక్కులు ముద్దు పెట్టుకోవడానికి ఆ కౌశల్య ఎంత తపస్సు చేసిందో అని అంటున్నాడంటే, భావనతో త్యాగయ్య కౌశల్య పేరు బాలరాముడిని ఎత్తుకుని ముద్దు పెట్టేశాడు అప్పటికి. అంతేకాదు, దశరథుడు శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేసెనో తెలియా.
దశరథుడు 2 చేతులు చాచి రారా రామ అని పిలిచాడంటే, పరబ్రహ్మముని ఇలా పట్టుకుని చేతితో పిలిచాడంటే ఆ దశరథుడు ఎన్ని పుణ్యాలు చేశాడో. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది ధర్మాత్మ చరణంబు సోక శివుచాపంబు తపమేమి చేసినో తెలియా. ఆ ధనుస్సును వంచేటప్పుడు ఆ పాదం దానికి తగిలించేట ఆ ధనుస్సుకి. ఆ రాముని యొక్క పాదం తగలడం కోసం ఆ ధనుస్సు ఎంత తపస్సు చేసిందో. అంతేకాదు, కన్యాదానం చేశాడు ఎవరు? జనక మహారాజు. తన తనయనొసగి కనులారగన జనకుండు తపమేమి చేసెనో తెలియా. మొత్తం రామాయణం ఎంత భావిస్తున్నాడండి. ఆ కళ్యాణం చేసే చేతిలో పెట్టి కళ్ళారా చూడడానికి జనకుడు ఎంత తపం చేశాడో. అంతదాకా ఎందుకు, ఆ చేతిలో చెయ్యి వెయ్యిగానే సీతమ్మ ఒళ్ళు అలా పులకించుంటుంది కదా. ఆ సీతమ్మ ఎంత పుణ్యం చేసిందో. దహరంబు కరుగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ. దహరం అంటే హృదయం. హృదయం కరిగిందిట తల్లికి సీతమ్మకు ఒకసారి రాముడి చెయ్యి తగలగానే. అలా చెయ్యి పట్టుకోవడానికి సీతమ్మ ఎంత తపస్సు చేసిందో. దహరమ్ము కరుగ కరమున బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ. అరే నీకేం తపస్సులు లేవా అంటే, పోనీ ఏం చేస్తాం, శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతింపరాదే మనసా అంటూ మహానుభావుడు ఎంత ఆర్తిగా భావించి అనుభవించి ఒక్కొక్క కీర్తన రచించుకున్నాడు. అంతేకాదు, అందులో త్యాగరాజస్వామి వారు అహల్యను అనుగ్రహించిన రామపాదాన్ని చెప్తాడండి ఒక చోట. శూరా అహల్యను చూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు చేయవే త్యాగరాజ గేయమా శ్రీరామ పాదమా నీ కృపజాలునే చిత్తానికి రావే అంటాడు కీర్తనలో. అహల్యను అనుగ్రహించిన ఘట్టం. అదేవిధంగా శబరిని అనుగ్రహించిన ఘట్టం. ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము, ఎంతని నే వర్ణింతును శాంతులు వరదాంతలు కాంతలు, ఎందరు కలిగియున్న శబరీ భాగ్యము నేనెంతని వర్ణింతును అంటూ ఎందరెందరో మహాత్ములు ఉండొచ్చు, కానీ శబరికి దొరికిన భాగ్యం ఎవరికి దొరికిందయ్యా? ఇనకులపతి సముఖంబున సాక్షాత్తు ఆ స్వామికి ఆతిథ్యం ఇచ్చి ఆయన సమక్షంలో శరీరాన్ని పరిత్యజించిందంటే శబరి ఎంత భాగ్యవంతురాలో. ఇలా ఒక్కొక్కటి అలా భావన చేస్తుంటాడు. ఆఖరికి రాముడు హనుమంతుడు కలిసిన సందర్భాన్ని ఏమి భావిస్తాడండి ఇక్కడ. ఆ భావన మెచ్చుకోవాలి. వాల్మీకి రామాయణంలో హనుమంతుల వారు ముందు రాముణ్ణి కలిసినప్పుడు వాళ్ళిద్దరితో లక్ష్మణస్వామితో రామస్వామితో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు రాముడు హనుమంతుడితో నేరుగా మాట్లాడు, లక్ష్మణస్వామితో మాట్లాడతాడు. ఆ ఘట్టం భావించి హనుమంతుడు నీకు అత్యంత ప్రీతిపాత్రుడే, ఆయనకు నువ్వు చాలా ఇష్టదైవానివే, అలాంటి హనుమంతుడు కనబడ్డప్పుడు కూడా మాట్లాడలేదు, నా అలాంటి వాడితే ఏం మాట్లాడతావే అంటాడు ఆర్తి. ఏం మాట్లాడడానికి ఏం బింకమా నీకు, అలా బిగుసు కూర్చున్నావు? ఆడమోడి గలదే రామయ్య మాటలాడమోడి గలదే. మోడి అంటే బింకము, ఆడమోడి గలదే. మాట్లాడడానికి నువ్వు పంతం పట్టావా? ఎందుకంటే ఏం చేస్తావయ్యా, ఒకప్పుడు సదయుడు ఆశుగ సంభవుండు మొక్క. ఏమి పదం! ఆశుగ అంటే వాయువు, సంభవుడు అంటే వాయుపుత్రుడు. ఆయన నీకు కనబడి, పైగా సామాన్యుడా అతడు చదువులెన్నో నేర్చినవాడు, అంటే సర్వశాస్త్రవేత్త అయినటువంటి వాడు. సదయుడు ఆశుగ సంభవుండు మొక్క కథలు తమ్ముని పల్కగా చేసితివి త్యాగరాజైపాటి ఆడమోడి గలదే రామయ్య. ఎంత ఆర్తి చూడండి ఇక్కడ సన్నివేశాన్ని ఎలా భావించడమో. ఎక్కడ వదిలేడైనా. పైగా రాముడు కోదండ ధనుస్సు తీస్తే అందులోంచి బాణములు ప్రయోగిస్తే ఆ కోదండరాముని యొక్క వైభవాన్ని ఎంత చక్కగా వర్ణిస్తాడంటే, స్వామి అసలు ఎవరిచ్చిరిరా శరచాపములు ఎనకులాబ్ధి చంద్ర. ఏమి మాటలండి! ఎవరిచ్చిరిరా శరచాపములు ఎనకులాబ్ధి చంద్ర, అవతరించు వేళ నుండెనో అవనికేగి ఆర్జించితివో ఎవరిచ్చిరిరా శరచాపములు. ఆహా, ఎవడిచ్చాడయ్యా? అసలు కోదండతోనే అవతరించేసావా, లేకపోతే భూమి మీదకి వచ్చి తెచ్చుకున్నావా? కొంచెం చెప్పు నాకు అన్నాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కోదండని రాముడిని ఊహించలేం. కోదండ రాముడు కలిసిపోయి ఉంటాడు. అలాంటి రాముడిని ధ్యానించడం చిన్న విషయం కాదండి. కోదండ సహితంగా రాముడిని ధ్యానిస్తే రక్ష, అదే శ్రీరామ రక్ష. పైగా అసలు నీకు ధనస్సు అవసరమా అంటున్నాడు చూడండి ఇక్కడ. నువ్వు ఒక కాకి గరికను అభిమంత్రించి వేయగానే అదే వెంటాడింది, నీకు ధనస్సు ఎందుకయ్యా? ఆటక పట్టుకున్నావు అంతే. పైగా అందరిలాగా ధనస్సు బాణం ప్రయోగిస్తావు నువ్వు. పెట్టే దాని మీద ఒక్క బాణం, చూసేటప్పటికల్లా అది బెక్కు బాణాలే పైకి వస్తుంది. ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రులను అనచేనట. ఏమి మాటలండి! ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రులను అనచేనట ఎవరిచ్చిరిరా శరచాపములు ఎనకులాబ్ధి చంద్ర. అలా కళ్ళకు కట్టేటి చూపించాడో లేదో చూడండి ఇక్కడ.
ఆ ధనుస్సు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి చూపించినటువంటి ప్రయోగం అలాంటిది. అంతేకాదు అలాంటి స్వామిని తలంచుకుంటే ఎలా రక్షిస్తాడో త్యాగరాజ స్వామికి తెలుసు. త్యాగరాజ స్వామి ఒకసారి ఆయన సంగీతం గురించి అప్పటికే ఖ్యాతి వ్యాపించింది కదా, అప్పుడు కాంచీపీఠంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారిని సిద్ధపురుషులు ఉన్నారండి. ఇప్పటికీ ఆ స్వామివారి యొక్క ఆశ్రమం కాంచీపురంలో ఉంది, కానీ సాధారణంగా టూరిస్ట్ ఇంట్రెస్ట్తో వెళ్ళే వాళ్ళకి తెలియదు అది. ఆశ్రమం ఇప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. కంచి మహాస్వామి వారు అంటారు, అక్కడ అగస్త్య మహర్షి లలితా సహస్రం అయ్యగ్గిరి స్వామి ద్వారా విన్న చోటది అంటారు. అక్కడ నేటికి ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం ఉంటుంది. అక్కడ సాలగ్రామంతో చేసిన రామ దశావరణ యంత్రం, హనుమన్మూర్తి ఉన్నాయండి. గురువుల కృప వల్ల దర్శించిన భాగ్యవంతుల్లో నేను ఒకటి. గురువులతో వెళ్ళాం. అక్కడుంది ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం. త్యాగరాజు కాలంలో ఆయన త్యాగరాజ స్వామి కబురు పెట్టి, నీ కీర్తనలు వినాలనుందా, వస్తావా అని అడిగట. అధికారం కలిగిన రాజులు పిలిస్తే వెళ్ళలేదు, కానీ యతీశ్వరుడు పిలిస్తే బయలుదేరాడు మహానుభావుడు. వెళ్ళి ఆయనకి తన కీర్తనలు వినిపిస్తే ఆయన పరవశించాడు. అక్కడి నుంచి ఆయన కాంచీపురంలో ఒక్కొక్క క్షేత్రం చూసుకుంటూ కీర్తనలు పెట్టాడు. వరదరాజస్వామి దర్శనం చేసుకుని అంటున్నాడు త్యాగరాజస్వామి వారు, వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా మృక్కేరా, వరగిరి వైకుంఠమట వర్ణింప తరము కాదట, నిర్జరులను తారకలలో చంద్రుడివై మెరయుదువట, వరత్యాగ రాజనుత గరుడ సేవ జూడ, వరదరాజ నిన్ను కోరి వచ్చితిరా. చుక్కల మధ్య చంద్రుడు ఎలా ఉంటాడో దేవతల్లో నువ్వు అలా ఉంటావయ్యా నారాయణ, నిన్ను చూడాలని వచ్చాను అన్నాడు. అక్కడి నుంచి కామాక్షి అమ్మ దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తల్లిని కీర్తిస్తాడు. వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినా వేల్పులెవరమ్మా అన్నాడు. వినాయకుడిని ఎలా కాపాడతావో నన్ను అలా కాపాడమమ్మా రామసహోదరి అంటాడు. ఇక్కడ ఏమి అద్భుతమైన మాట. అలాగా కామాక్షిదేవిని స్తోత్రం చేశారు. అలా వస్తూ వస్తూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం. మన తెలుగునాట ఇప్పటికీ పుత్తూరులో ఒక శివాలయం ఉంది, సదాశివాలయం. అక్కడ అమ్మవారి పేరు కామాక్షి. ఆలయం దగ్గరికి ఆయన వచ్చాడు పొద్దుటిపూట. అక్కడ ఆహాకారాలతో ఏడుపులు వినబడుతున్నాయి. ఏం జరిగిందంటే, ఆ ముందు రోజు రాత్రి ఒక విప్రుడు తన భార్యతో పిల్లలతో కలిసి వచ్చి ఎక్కడైనా తలదాచుకుందామా అని చూస్తే ఎక్కడ చోటు కనబడలేదు. అప్పుడు ఆలయ ప్రాకారానికి తలుపు వేసింది. తలుపు కొట్టాడు. లోపల అర్చకులు ఉంటారేమో పలుకుతారేమోనని. ఎవరు తలుపు తెరవకపోతే అక్కడ పిట్టగోడ ఉంది. నేను ఈ గోడ దూకి లోపలికి వెళ్ళి వాళ్ళని పిలుస్తాను, మీరు బయట ఉండండి, తలుపు తీస్తానని దూకాడండి. కానీ దూకగానే కింద నుయ్యి ఉంది, దానిలో పడిపోయాడు ఆయన. ఆ నూతిలో పడిన శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నూతిలోంచి ఆయన తీశారు. అప్పటికే ప్రాణం ఉందా లేదా తెలియని పరిస్థితి. పొద్దుటిపూట అటు త్యాగరాజ స్వామి వస్తున్నారు. ఆ సమయంలో వెంటనే నా తల్లి చూసి దుఃఖితురాలే ఆ శవాన్ని, బాలుడి శవాన్ని అక్కడ పెట్టిందిట. పెట్టి, స్వామి ఏమిటి, నా భర్తను బతికించండి అన్నది. ఎందుకంటే చూడ్డానికి మహా తేజస్సుతో ఉన్నాడు, మహాత్ముడు, ఈయన ఏమో మహిమ చూపిస్తాడేమని ఆశ అండి, ఆర్తితో. కానీ త్యాగరాజ స్వామి వాళ్ళు చూసి మనస్సులో రాముడిని ధ్యానించుకుని ఆలయంలోకి వెళ్ళిపోయి ఆ శివుడికి ఎదురుగా మఠం వేసి కూర్చొని ఒక అద్భుతమైన కీర్తన బిలహరి రాగంలో ఆలపించాడు ఆ మహానుభావుడు. ఇక్కడ నా జీవాధార నా నోము ఫలమా రాజీవలోచన రాజరాజ శిరోమణి. ఏమి అద్భుతమైన కీర్తన అండి ఇక్కడ. నా జీవాధార అంటే త్యాగరాజ భావన ఏంటంటే, ఈ శరీరం నిన్నటి వరకు ఉంది, ఇవాళ లేదు. మరి శరీరమే అయితే నిన్నున్నది ఇవాళ ఉంది, కానీ ఏమి పోవడం వల్ల మనం పోయిందనుకుంటున్నావు? ప్రాణం. ప్రాణానికి ఆధారం ఎవరు? నువ్వే కదా రామా అంటూ భావన చేస్తూ నా జీవాధార ఆ రాగం ఆలాపన చేశారండి. అందులో అంటాడు, నా చూపు ప్రకాశమా నా నాసికా పరిమళమా నాదు జపవర్ణ రూపమా నాదు పూజాఫలమా నా జీవాధార. నా జపవర్ణ రూపమా, ఈ మాట అర్థం అవ్వాలంటే సామాన్యం కాదండి. జపం చేసే అక్షరాలకి ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సులోంచి దేవతా రూపం ఉంటుంది. అది మన కంటికి కనబడదు. కానీ నేను చేసే జపం లోపల అక్షరాల్లో ఉన్న తేజోరూపం కలిగిన హే రామా, నువ్వు నాలో ఊపిరిగా ఉన్నావు, నా చూపులో వెలుగ్గా ఉన్నావు, నువ్వు ఉంటేనే ప్రపంచం, నాకే కాదు సర్వజీవులకి నువ్వు ఉన్నావు అనే భావనతో బిలహరి ఆలపించగానే ఆ సంగీత తరంగాల్లో ఏ నాదశక్తి అమృత రూపంలో ప్రవహించి వచ్చిందో కానీ ఆ సంగీతాన్ని మోసుకొచ్చిన గాలి ఆ మృతమైనటువంటి ఆ విప్రుని తాకగానే లేచి కూర్చున్నాడండి మహానుభావుడు. అది త్యాగరాజు యొక్క మహిమ. ఆ కీర్తనలో ఉన్నటువంటి విశేషం. అంత దివ్యమైన కీర్తన రచించాడు త్యాగరాజ స్వామి వారు. అక్కడి నుంచి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒక ఆయన ఒక చోట బస చేస్తూ త్యాగరాజ స్వామి వారు వచ్చారని వారి ఇంటికి ఆహ్వానించారు. ఎందుకంటే ఒక శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా జీవించేవాడికి నిత్యం అనుష్ఠానం ఉంటుంది, దేవతార్చన ఉంటుంది.
అందుకు శుచి కలిగిన చోట్లు కావాలి కనుక తన శిష్యుడింట్లో నుండి దేవతార్చన చేసుకున్నారాయన. ఇంకా తర్వాత బయలుదేరుతూ ఉండగా శిష్యులు పరంపర ఉంది కనుక పల్లకి మొదలైనవి ఉన్నాయి అని బయలుదేరుతూ ఉంటే ఆయన త్యాగరాజ వారి ఇంట్లో చేసుకునే రామకైంకర్యానికి ద్రవ్యం ఇద్దామనుకున్నాడు. కానీ త్యాగరాజు పుచ్చుకోరని తెలుసు. అందుకు ఏం చేశారంటే చిన్న పొట్లం కట్టి ఆ పల్లకీలో ఉన్న పరుపు కింద పెట్టాడండి. ఇక్కడ ఆ విషయం శిష్యులకు చెప్పారు. అక్కడికి వెళ్తే వాడండి, గురుగారికి చెప్పకండి అన్నట్ట. సరే అండి. త్యాగరాజ వారికి పాపం యమాయిక ఆయనకేం తెలియదు. బయలుదేరింది పల్లకి. కానీ కొందరు దొంగలు ఈ విషయం చూశారు. ఆ త్రోవలో ఎలాగైనా వీళ్ళందరినీ తప్పించే దోచుకోవాలని రాళ్ళు విసురుతున్నట్టండి. వెంటనే త్యాగరాజ వారు శిష్యులు పిలిచి వాళ్ళు ఎందుకు రాళ్ళు విసురుతున్నారు, మన దగ్గర ఏముందని అన్నాడు. వెంటనే శిష్యులు తల వంచుకుని ఉందండి. ఆ శిష్యుడు పెట్టాడు ఇక్కడ అనగానే రాముడు సొమ్ముడు రాముడు రక్షించుకోడా అనుకుని ఒక కీర్తన ఆలపించాడండి. అత్యద్భుతమైన కీర్తన. ఈ కీర్తనలో త్యాగరాజ కీర్తనలో మంత్రశక్తి ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఉదాహరణ ఇలా అన్నిట్లోనూ ఉంటాయి. రఘువీర రణధీర రార రాజకుమార. ఇది హుస్సేన్ రాగం. హుస్సేన్ రాగం శౌర్యప్రధాన రాగం. ఒక రాగానికి ఒక భావం ఉంటుంది. ఏ భావానికి ఏ రాగం ఉండాలో అది పెట్టాలి. అది సంగీతజ్ఞులకు తెలియాలి. హుస్సేన్ రాగం అందులో రకారం అగ్ని బీజం అండి. రా అగ్ని. దాని పక్కన మా పెడితే సౌమ్యం అవుతుంది. మా తీసేస్తే ఇంకా తేజస్సు పెరిగిపోతుంటుంది. ఇప్పుడు కావలసిన పరాక్రమం కదా. మీరు కీర్తన మొత్తం పరిశీలించండి. మా ఎక్కడా కనబడదు. పరిశీలించండి. రా అనేక మార్లు వస్తుంది. అంటే అగ్ని బాగా రగులుతుంది. రఘువీర రణధీర రార రాజకుమార. కనుక చంద్రబీజమైన మకారం లేదు. అంతా అగ్ని సూర్యులే. కనుక ప్రతాపం అంతా ఈ కీర్తనలో ఉంటుంది. మరి శౌర్యం దగ్గర సౌమ్యం ఉండదుగా. అందుకు ఆ కీర్తనలో అక్షరం అంత జాగ్రత్తగా. ఇదండి త్యాగరాజ కీర్తన అంటే ఆషామాషి కాదు. అలా ఉంటుంది పకడ్బందీగా. అలా రఘువీర రణధీర రార రాజకుమార ఈ కీర్తన ఆయన ఆలపించగానే ఆ నాదస్ఫోటం ఏం జరిగిందో కానీ రాళ్ళు పడ్డా ఆగిపోయాయి. తెల్లవారేటప్పటికల్లా కావేరీ నదీ తీరానికి పల్లకి చేరితే అక్కడ ఆయన దిగి ఉదయం చేయవలసినటువంటి ఆహ్నిక కార్యాలు చేసుకుంటూ ఉంటే దొంగలు పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడ్డారట. ఏమిట్రా బాబు ఏమిటి అంటే, మేము అపచారం చేసాం, దోచుకోవాలని మీ మీద రాళ్ళు వేసాం, క్షమించండి అంటే, అయ్యయ్యో క్షమించని వెళ్ళండి అన్నారు. అది కాదండి, మీ మీద రాళ్ళు వేస్తుంటే మీరు ఏదో పాట పాడారు. పాట పాడిన కాసేపటికి ఇద్దరు యువకులు ధనుర్బాణాలు ఎత్తి పట్టుకుని మాకు కనబడ్డారు. వాళ్ళని చూస్తూ ఉంటే మేము రాళ్ళు విసరడం మర్చిపోయి అలా మీ వెనకాల వచ్చేసాం. అంటే రాముణ్ణి చూస్తే హింస బుద్ధి పోతుందండి. హింసించే బుద్ధి పోతుంది. అలా నిన్ను వెనకాల వచ్చాం. కొంతసేపటికి అంతర్ధానం అయిపోయారు. ఇక్కడ ఎందుకు పడుతున్నామంటే ఒక్కసారి మళ్ళీ పాడి వారిని పిలిపిస్తే చూసి వెళ్ళిపోతామన్నట్టు. వెంటనే త్యాగ ఏడ్చి పాడింది నేను, కనబడింది వారికా స్వామి అని బాధపడ్డాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. కనబడాలంటే బయట ఉండాలిగా. త్యాగరాజుకి కనబడ్డ రాముడు, ఎందుకంటే ఆయనలోనే ఉన్నాడు కనుక. ఇది రహస్యం. అంతేకాదు కాపాడుకున్నాడా లేదా. రాముడు కాపాడుతాడనడానికి త్యాగరాజు జీవితమే నిదర్శనం. అందుకే అంటున్నాడు, అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపున్న ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. ఇది రామ కవచం. అగ్రత పృష్ఠత ముందు వెనుక, పార్శ్వతశ్చ రెండు వైపులా రామలక్ష్మణుల నుండి కాపాడాలి. అయితే రాముడు రక్షాస్వరూపం ఎప్పుడు లక్ష్మణస్వామితో ఉంటుందండి. వాళ్ళిద్దరిని కలిసి ధ్యానిస్తే రక్ష. త్యాగరాజస్వామి అంటున్నారు, ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురఖరహర రారా రారా చండభాస్కర కులాబ్ధి చంద్ర కోదండపాణి అయి రారా అండగొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమ రారా ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురఖరహర రారా. అంటే రామరక్ష కవచం తన కీర్తనలో పెట్టాడు మహానుభావుడు. అందుకే త్యాగరాజ కీర్తనలు వింటే చాలండి, రక్షలా కాపాడతాయి. ఇక్కడ ఇలా ఎన్నెని చెప్పేది ఆ రామచంద్రమూర్తి మీద. ఆయన ఎంత ఆర్తిగా ఎన్ని చెప్పు. రాముడు ఎవరు? విష్ణువా, శివుడా, బ్రహ్మమా అంటే శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా. పైగా శివుడవో మాధవుడవో కమలభవుడవో పరబ్రహ్మమవో ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా. కనుక అకార ఉకార మకారాలు ఓంకారమైతే రకార అకార మకారాలు రామయ్యి ఓంకారమే రామగా వచ్చిందయ్యా. త్రిమూర్త్యాత్మకమే రామబ్రహ్మము అని చెప్తూ శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన ఘనులకు మృక్కెదా అన్నాడు. ఇక్కడ నమశివాయ అనేటువంటి మంత్రంలో మకారం జీవాక్షరం. అది తీసేస్తే నశివాయ అంటే శుభము కొరకు కాదు అని విపరీతార్థం వస్తుంది. ఆ మా ఉండడం వల్ల
శుభము కొరకు నమస్కరిస్తున్నానని మంచి అర్థం వచ్చింది. మా తీసేస్తే విపరీత అర్థం వచ్చింది. అలాగే నారాయణాయ, నమో నారాయణాయన అష్టాక్షరిలో నారాయణునికి నమస్కారం. రా తీసేస్తే నా అయనాయ అంటే దిక్కు లేకుండా పోతాం. అది దిక్కు లేకుండా ఉండడానికై అని అర్థం వస్తుందండి. చూసారా? అంటే రా ఉంటే దానికి మంచి అర్థం వచ్చింది, మా ఉంటే దానికి మంచి అర్థం వచ్చింది. రెండు తీసేస్తే విపరీత అర్థం వచ్చింది. కనుక రెండు మంత్రాలకి జీవం మాధవ మంత్రమునకు, అష్టాక్షరి మంత్రానికి రా, పంచాక్షరి మంత్రానికి మా, రెండు ఒక దగ్గర తెలిస్తే రామా అన్నాడు ఇక్కడ. అది రామలో శివకేశవులు ఇద్దరు ఉన్నారని దర్శించారండి ఇక్కడ. అందుకే రామ అనే మాట ఆయనకి ఎంత ప్రీతిపాత్రం అంటే ఎన్ని చోట్ల ఆ రామనామ మహిమని వ్యాఖ్యానిస్తాడో మహానుభావుడు. ఎన్నని చెప్పేది, ఎలాగని చెప్పేది, ఎన్ని విధాలుగానో వర్ణించాడు. సంగీత విద్యతో, వాటితో, భక్తితో, పైగా హితోపదేశం చేయడం కూడా ఎంత చక్కగా చేస్తాడు. సంగీతం చాలామంది పాడేస్తూ ఉంటారు, కానీ దానిలో మర్మం ఏమిటి, అందులో భావం ఏమిటో తెలియకుండా పాడేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన సంగీతం కాదని ఉద్దేశం ఉంది. అందుకో చోట అంటాడు, పరమానందమనే కమలము చెంత బకభేకములు చెలగేమి మనస. ఇదొక కీర్తన. ఒక అద్భుతమైన కమలం ఉంది. కమలం అంటే తెలుసు కదండి, పద్మం. దాని పక్కనే ఒక కప్ప, ఒక కొంగ ఉన్నాయట. కానీ కమలంలో ఉన్న రుచి, ఆ మకరందం కానీ కమలం సౌందర్యం కానీ ఇద్దరికి తెలుసా అన్నాడు. కప్పకి తెలియదు, కొంగకి తెలియదు, కానీ ఎక్కడున్నాయి అవి? పక్కనే ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచో వచ్చి తుమ్మిదికి మాత్రం తెలుస్తుంది. అలా కొంతమంది సంగీతం పాడతారు కానీ వాళ్ళు పాడుతున్న సంగీతంలో రసమేంటో వాళ్ళకే తెలియదయ్యా. అందుకే తెలియాలి. బకభేకములు చల్లగి, బక అంటే బెకబెకలాడుతూ ఉంటుంది. ఏది? కొంగ. కొంగ బకం, భేకం అంటే కప్ప, అది బెకబెకలాడుతుంటుంది. పొడవడం తెలుసు కొంగకి, బెకబెకలాడడం తెలుసు కప్పకి. వీళ్ళిద్దరికీ రసాస్వాదం తెలియదు. కానీ కబుర్లు చెప్పే వాళ్ళకి తెలియదయ్యా సంగీతం యొక్క విలువ. కానీ సంగీతం విలువ తెలుసుకోవాలి. స్వరరాగ సుధారసయుక్తి భక్తి స్వర్గాపవర్గమురా మనస. కనుక మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారు. బ్రతికుండగానే నువ్వు ఈశ్వరతత్వంతో తాదాత్మ్యం చెందాలి. చచ్చేకి దొరికేది మోక్షం కాదు. ఈ మాట ఆదిశంకర భగవత్పాలు వారు అన్నారు. వేదాంత శాస్త్రం ఉంది. మళ్ళీ మహానుభావుడు త్యాగరాజస్వామి వారు అన్నారు. అందుకే త్యాగరాజ కీర్తనలన్నీ ఉపనిషత్ రహస్యాలే. ఉపనిషత్తుల్లో ఆకాశ శరీరం బ్రహ్మాను మంత్రం ఉంది. ఒక కీర్తనలో అంటాడు, ఆకాశ శరీరము బ్రహ్మమని. సరిగ్గా ఉపనిషత్తు దించారండి. ఉపనిషత్తులు త్యాగరాజ కీర్తనలు పరిశీలిస్తే తాత్విక జ్ఞానం అంతా మహానుభావుడు అందిస్తాడు ఇక్కడ. అయితే అది తెలిసి కీర్తన పాడిన వాళ్ళే మహానుభావులు. కానీ సంగీతం పాడేటప్పుడు ఉండవలసిందే భావ రాగ లయ ఆది సౌఖ్యం. ఎన్ని తెలియాలో తెలుసా? భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగ లయాది సౌక్షముచే చిరాయువుల్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు ఎందరో మహానుభావులు. వారయ్య మహానుభావులు అంటే వారు బాగా కీర్తన అర్థం చేసుకుంటే ఎవడు పెడితే వాడికి నమస్కారం చేయం. చందురు వర్ణుని అంద చందముల హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించేవారు ఎందరో మహానుభావులు. ఆ చంద్రువర్ణుడైన రామచంద్రమూర్తిని హృదయంలో చూస్తూ ఆనందాన్ని అనుభవించేవారు వారు గొప్పవారు. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు. ప్రేమతో అనాలి రామనామం. లేదా రామారామ అన్నట్టు మాట వరుస కరడం కాదు. అదే త్యాగయ్య అంటాడు, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు. మరొక కీర్తనలో ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు. అంతేకాదు ఆ రామచంద్రమూర్తి లీలలన్నీ మధురాతి మధురం. ప్రతి కదలిక అద్భుతం. వాటిని హృదయంలో భావిస్తూ ఒళ్ళు పులకించిపోవాలయ్యా. హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఆ కీర్తనలో ఎన్ని చెప్పాడండి మహానుభావుడు. ఇది గమనించుకోవాలి. అందుకే నాకేం అక్కర్లేదయ్యా ఒక్కడు కోరుకుంటానన్నాడు. ఏమిటి? బంటు రీతు కొలువు ఇయ్యవయ్య రామా. నీ దగ్గర బంటులో కూర్చోవాలి. బంటు నుంచే బంట్రోతు. ఆ బంట్రోతులు అందులో త్యాగరాజ కాలానికి పాశ్చాత్యుల పాలన ఉన్నది. ఆ బంట్రోతులకు ఒక చొక్కా ఉంటుంది, ఒక ముద్ర బెళ్ళ ఉంటుంది, చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. అలాగే నాకు అలాంటి బంట్రోతు పదవి ఒకటి ఇచ్చేసే నీ దగ్గర చాలన్నాడు ఇక్కడ. అలాంటి బంట్రోతు ఎలాంటి శత్రువు వచ్చినా కొట్టగలవాడు. నాకు అలాంటి బంటు పదవి గాలి. తుంట వింటివాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయి. అది వీర బంటు రీతికులు. తుంట వింటివాడంటే కాముడు,
కాముడు మొదలైనటువంటి వాళ్ళు మదాదులు, కామక్రోధలో మదమాత్సర్యాలు నిగ్రహించగలిగేటటువంటి వీరబంటు. నిజానికి అలా వీరబంటు ఎవడైనా ఉన్నాడంటే కాముణ్ణి జయించిన వీరబంటు అంటే హనుమంతుడండి, జితేంద్రియుడు. ఆయన స్మరించుకోవచ్చు ఇక్కడ. అంతేకాదు అప్పుడు ఎలా ఉండాలంటే రామనామమనే వరఖడ్గము, రామభక్తుడే ముద్రబిళ్ళయు, రోమాంచమనే ఘనకంచుకం. ఏం అద్భుతమైన మాట! రాముణ్ణి తలంచగానే ఒళ్ళు పులకిస్తుంది, ఆ పులకింతే కంచుకం వస్త్రంట. రామభక్తుడని ముద్రబిళ్ళ, చేతిలో రామనామమనే ఖడ్గం. ఇది పట్టుకుని నిన్ను కొలుచుకుని బంటు రీతి కొలివియ్యవయ్య రామ. ఎంత అందమైన మాట అన్నాడు. రాముణ్ణి ఏమడిగాడండి ఆయన? భక్తి బిచ్చమియ్యవే రామయ్య, భక్తి బిచ్చమియ్యవే, భక్తిని ఇవయ్య చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అది భావుకమగు సాత్విక నిజ భక్తి బిచ్చమియ్యవే, నేను భావించగలిగే సాత్విక మార్గంలో ఉండే భక్తిని ఇవయ్యా, ఒక్కడు చాలు. భక్తి అంటే సామాన్యమా? ఎవరికి తెలిసయ్యా భక్తి గొప్పతనం? అప్ప రామభక్తి ఎంత గొప్పరా, రామభక్తి ఎంత గొప్పరా, తిప్పటలను ననచి అంత గొప్పరా రామభక్తి. అన్ని రకాల యాతనలు పోగొట్టేది రామభక్తి, అంత గొప్పది. ఆ భక్తి ఎవడికి దొరుకుతుందో వాడిని చూస్తే మనం ధన్యులమైపోతాం. రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందం. ఏమి మాటలండి ఇక్కడ! రామభక్తుడు కనబడితే చాలా ఆనందం. అంటే రామభక్తి ఇంకెక్కడిది? అంత గొప్పదయ్యా. ఎందుకంటే అది ఎలా ఉంటుందయ్యా రామభక్తిలో కలిగే ఆనందం అంటే నీకు తెలియదయ్యా, నువ్వు దౌర్భాగ్యుడివి, భౌతికమైన విషయాలే సత్యం అనుకుంటావు. అది ఎంత బాగుంటుందంటే ఈలాగున వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే. అనుభవిస్తే తెలుస్తుంది కానీ చెప్తే అర్థం కాదని చెప్పేశాడు మహానుభావుడు. అంతే, అవునా లేదండి? అది ఎలాగంటే నారదుల వారు భక్తి సూత్రాలు చెప్తారు. మూకాస్వాదన వత్ అన్నాడు. మూగవాడికి లడ్డూ పెట్టి ఎలా ఉందని అడగండి, ఏం చెప్పగలడు? అనుభవిస్తాడంతే. అలాగే భక్తి అనుభవించేవాడికి తెలిసింది కానీ మిగిలిన వారికి తెలియదు. భక్తి అంత గొప్పది, అంటే భక్తికి మించింది లేదు గొప్పతనం. అందుకే ఆ మహానుభావుని చూస్తే చాలు ధన్యులమవుతాం. ఈ మార్గాన్ని అనుసరించాడు ఆయన, భక్తి మార్గంలో ఉన్నాడు గనుకనే తెలియలేరు రామ భక్తి మార్గమును. అందరికీ తెలియటం లేదయ్యా. ఏదో వేషాలు వేసుకోవడం భక్తి అనుకున్నారా? వేగ లేచి నీట మునిగి బూది పూసి వెలికి శ్లాఘనీయులై తిరిగేరే కానీ తెలియలేరు రామ భక్తి మార్గం. అంత గొప్పగా చెప్పాడు. అలాగే బొట్లు పెట్టుకోకూడదు, స్నానాలు చేయకూడదని చెప్పాడండి మహానుభావుడు. అది భక్తి కాదు, అవి చెయ్యాలి కానీ భక్తి తెచ్చుకోవాలని చెప్పాడు ఇక్కడ. ఈ భక్తి లేని వాళ్ళు వదరబోతులు ఏవేవో మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలు కాదు. భక్తి మార్గం అంత గొప్పది, అంత తేలికైంది కాదయ్యా. దానికంటే మించినది మరొకట్లేదు. అందుకే మనసు నిల్పశక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమిషేయు అన్నాడు ఇక్కడ. మనస్సు నిగ్రహించడమే నిజమైన పూజ. పురుగును పువ్వులు వేయడం, గంటలు కొట్టడం కాదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ. సోమిదమ్మ సొగసు కాండ్ర కోరితే సోమయాజి స్వర్గార్హుడవునా అన్నాడు. ఒక్క మాటలో అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. ఆయన సోమయాజి గారు, ఆవిడ సోమిదేవమ్మ, కానీ వాడికి పాతివ్రత్యం లేదు. అప్పుడు వీడు నరకానికి పోతాడు, వీడి అతగడు. కానీ పక్కనున్న సోమిదేవమ్మ సొగసు కాండ్ర కోరితే సోమయాజి స్వర్గార్హుడవునా అన్నాడు. ఇందులో అర్థం ఏంటో తెలుసా? మనస్సు సోమిదేవమ్మ, జీవుడు సోమయాజి. అక్కడ సోమిదేవమ్మ సొగసుకాండ్రను కోరినట్టు మనస్సు బాహ్య విషయాలను కోరితే ఈ జీవుడు తరించగలడా? ఈ అర్థంలో రాశాడు మహానుభావుడు. ఎన్ని రకాల భావాలు చెప్పాడు ఇక్కడ. ఇక త్యాగరాజ స్వామి వారు రాముణ్ణి ఎలా పూజించాడో చూస్తే పొద్దున మేలుకొలుపుతాడు ఆయన్ని. ఆ మేలుకొలిపే చాలా అద్భుతంగా చేస్తాడు. మేలుకో వయ్యమ మేలుకో రామ, మేలైన సీతా సమేత నా భాగ్యమా మేలుకోవయ్యా అంటూ మేలుకొలుపుతాడు. అంతేకాదు ఉయ్యాలలోగవయ్య సయ్యాట పాటలను సత్సార్వభౌమ ఉయ్యాలలోగవయ్య. త్యాగరాజ కీర్తనలతో ఒక్కసారి రాంపూజ చేసేసుకుందాం మనందరం. అదేవిధంగా తులసీదళములతో సంతోషముగా పూజింతు. త్యాగరాజ కీర్తన పెట్టుకుంటే రాంపూజ అయిపోతుందండి. గంధము పూజరుగా పన్నీరు గంధము పూజరుగా అందమైన యదునందనుపై కుందరదనలిరుపక్కల ఇరువంకల గంధము పూజరుగా. ఎన్ని రకాలుగా రాశాడు. పతికి హారతీయరే సీతాపతికి హారతీయరే, ఇలా ఎన్నెన్ని కీర్తనలండి. పైగా వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామా వందనము. ఇలాగా రామునిపై అందరూ పాడుకునే పాటలు కూడా రాశాడు. చిన్న పాటల్లో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు.
అందులో అంటాడు, కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ నాపాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదములీరా. ఇలాగ సంగీతాన్ని రాముడి సంగీతాన్నిగా చూసిన మహానుభావుడికి ఇతర దేవత ద్వేషం లేదు. అది గొప్ప విషయం అండి. అది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇతర దేవతను తక్కువ చేయడు. శివ శివ యనరాదా భవభయ బాధల ననుచుకోరాదా అని కీర్తన రచించాడు. అద్భుతమైన కీర్తన ఇక్కడ. అందుకే నేమముతో బిల్వార్చన చేసి శివ శివ యనరాదా అంటూ శివుడిపై కీర్తనలు రచిస్తాడు. సంస్కృతంలో శివుడిపై ఒక కీర్తన రచిస్తూ అంటాడు త్యాగరాజస్వామి వారు. ఏమనంటే, భవ చంద్ర కళాధర నీలగళ భానుకోటి శంకాస శ్రీశనుత తవ పాదభక్తిందేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజనుత దేవాదిదేవ సదాశివ దిననాథ సుధాకర దహననయన. త్యాగరాజు రచించిన శివకీర్తనలకు దగ్గరికి తెస్తే అద్భుతమైన కీర్తనలు వస్తాయండి. అన్ని రకాల కీర్తనలు రచించాడు త్యాగరాజస్వామి వారు. ఇంకో చోట అంటాడు, ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని నీకిలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే. పంచనదీశ్వరుడి మీద రచించిన కీర్తనండి. అలాగే సుందరేశ్వరుడని కోవూరు అనే గ్రామంలో కోవూరు పంచరత్నాలనే పేరుతో సుందరేశ్వరుడి మీద రచించాడు. అందులో త్రిపుర సుందరీదేవి ఉంది. ఆవిడ పేరు రచిస్తాడు, ధరిని తెలుసుకొంటి త్రిపుర సుందరిని తెలుసుకొంటి. ఆ కీర్తనలో త్రిపుర సుందరి వైభవాన్ని చాలా చక్కగా చెప్తాడు ఇక్కడ. అంతేకాదు, ఒకసారి ఆయనున్న పంచనద క్షేత్రంలో అమ్మవారు ఇంటికొచ్చి తలుపు కొట్టేటండి. త్యాగు అని పిలిచేట ధర్మ సంవర్ధిని. ఆవిడ రాగానే ఆ తల్లిని ఉద్దేశించి ధర్మ సంవర్ధినిపై కీర్తన రచించాడు మహానుభావుడు. శివుడని గణపతిని ఆయనకు భేదం లేదు, సర్వము. అందుకే శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులారా వాగాధిపాది సుపూజల చేయుకొని బాగా నటింపుచు వెడిన శ్రీ గణపతిని సేవింపరారే పనసనారికేళాది జంబు ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లన నటించి అనయము హరుచరణ యుగములను భుజముల నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే. ఇలా వెళుతున్న మహానుభావుడికి ఒక చోట సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేయగానే స్వామి కనబడ్డాడండి సుబ్రహ్మణ్యుడు. వెంటనే పరవశించి ఒక అద్భుతమైన కీర్తన రచించాడు మొత్తం సుబ్రహ్మణ్య తత్వాన్ని. నీ వంటి దైవమును షడానన నేనెందు కాననురా భావించి చూడ తరముగాని బ్రహ్మపురి నిలయ నీ వంటి దైవమును షడానన మారకోటులందుగల శృంగారము నీ కొనగోరును బోలునే. కోట్ల కొలది మన్మధుల సొగసు దగ్గరికి తెచ్చినా కుమారస్వామి నీ యొక్క కాలి కొనగోరుకు సరిపోదయ్యా అన్నాడు ఇక్కడ. సంస్కృతంలో ఇంకో కీర్తన రచించాడు స్వామిపై, వరసిఖి వాహన వారిజలోచన అనిశం కురుషం తనుజిత కుసుమ సరాయుత. కురుషం తనుజిత కుసుమ సరాయుత మాటలు చూడండి. కురుషం అంటే మాకు శుభాన్ని కలిగించవయ్యా, కుసుమ శరాయుత అంటే సుబ్రహ్మణ్య స్వామిపై రచించిన కీర్తనలు. రామునిపై, శివునిపై, అమ్మవారిపై ఎన్నెన్ని అద్భుతమైన కీర్తనలు రచించాడు. అపారమైన రామభక్తి కలిగిన ఈ మహాత్ముడికి రాముడే అన్నీ ఇచ్చాడండి. పుత్రికా సంతానం ఆమెకి చక్కగా వివాహాదులు జరిగే. భార్య ఆయన చేతుల మీదే ఆ తల్లి సువాసినిగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు తరిస్తానని తపన పడిపోతున్నాడు రాముడి కోసం త్యాగయ్య. అప్పుడు రాముడు సాక్షాత్కరించి, నువ్వు సన్యాసం తీసుకో, సరిగ్గా 5 రోజుల్లో నువ్వు నాలో చేరిపోతావు అని చెప్పాడు ఇక్కడ. ఇంతవరకు రాముడు కనబడాలని బాధపడడం ఒక ఎత్తు, కనబడి 5 రోజుల్లో వస్తావన్నాక ఇంకా ఆర్తి మరీ పెరిగిపోతుంది. ఎప్పుడు వస్తావయ్యే నా ఆర్తి. అసలు నా బాధ ఏంటో తెలుసా, ఇది పోయింది అది పోయింది ఇది రాలేదని బాధ లేదు. నా బాధ ఒక్కటే, నవ్వుతున్న నీ మొహాన్ని చూడాలనేటువంటి బాధ. అది ఎప్పుడు తీరుస్తావయ్యా, నా జాలి ఎప్పుడు తెలుసుకుంటావు, ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు? నువ్వు అనుకుంటే ఎంతసేపు అయ్యా, గరుత్మంతుడు ఏమి మొరాయిస్తున్నాడా, రానంటున్నాడా? ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేడో గగనానికి ఇళ్లకు బహుదూరంబరినాడో. సంగీతం పాడే వాళ్ళకి తెలుస్తుంది. ఆ బహుదూరంబు అన్నప్పుడు స్వరంలో దూరం చూపిస్తాడు. అది త్యాగరాజు గొప్పతనం. గగనానికి ఇళ్లకు బహుదూరంబనినాడో జగమేలే పరమాత్మ తారస్థాయికి వెళ్ళిపోతుంది. ఎవరితో మొరలిడుదు వగజూపకు తాళను నన్నేలుకోరా. నా బాధంతా ఏంటో తెలుసా, నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాధా. అది ఆయన ఆర్తండి. అంతేకాదు 5 రోజులు ఆయన
చెప్పేశాడు కానీ ఈయన ఎంత బాధపడిపోతున్నాడో. పరితాపము గనియాడిన పలుకుల మరచితివో, నా పలుకుల మరచితివో, సరిలేని సీతతో సరయూ మధ్యమున నా పరితాపము గనియాడిన పలుకుల మరచితివో. అంటే ఇప్పుడు చెప్పిన సంఘటనలు కల్పితాలు కావు, ప్రతిదానికి సాక్ష్యంగా కీర్తన ఉంది. నేను ఎంతో తాపంతో బాధపడుతుండాలని చూసి నాతో నువ్వు మాటిచ్చావు, మర్చిపోయావా అని గుర్తు చేస్తున్నాడు. పరితాపము గనియాడిన పలుకుల మరచితివో, నా పలుకుల మరచితివో. ఎలా ఇచ్చావో తెలుసా నువ్వు? సరిలేని సీతతో, ఆయన కనబడిన దృశ్యం చూడండి. సీతమ్మతో సరయూ మధ్యంలో ఒక ఓడ మీద కూర్చొని చెప్పేట రాముడి మాట. ఆ వర్ణనంతో చూపించాడు. వరమగు బంగారు ఓడను మెరయుచు 10 పూటలపై కరుణించదననుచు, 10 పూటలపై కరుణించదననుచు, క్రీగనుల త్యాగరాజుని పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో. త్యాగరాజస్వామి స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే అద్వైత స్థితిలోకి వెళ్ళిపోతూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. అంతటా వెలుగుతున్నాడు పరమాత్మ, సర్వం రామమయం అనే స్థితికి వెళ్ళిపోయాడు. హరియట హరుడట, సురలట నరులట, అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే. గిరిపై నెలకొన్న రాముని గురితప్పక కంటి. కొండ కొన మీద ఉన్న రాముడు కనబడుతున్నాడండి. అంటే యోగంలో ఏ స్థితికి వెళ్ళిపోతున్నాడో చూడండి. ఇక్కడ కొండ కొన అంటే సహస్రారం. అక్కడ రామచంద్రమూర్తి దర్శనం అయిపోయింది. ఒళ్ళు పులకించిపోయి మౌనంలోకి వెళ్ళిపోయారు త్యాగరాజ స్వామి. అక్కడి నుంచి ఎన్ని గానాలు చేసిన త్యాగయ్య మౌని అయిపోయాడు. కేవలం సన్యాసాశ్రమం స్వీకరించి కావేరీ నదీ తీరంలో నుండి ఊరిలోకి ప్రవేశించకుండా 5 రోజులు కఠిన సన్యాస నియమంతో తాను ఆ వృక్షమూలంలో కూర్చున్నాడు. ఆ నిత్యం పూజించుకునే రామపంచాయతనాన్ని జపేశయ్య అర్చించుతున్నాడు. ఎందుకు సన్యాసికి ఇంక కర్మలు లేవుగా. ఆయన కూర్చుని మౌనంలో ఉంటూ ఆయన చేసిన పని ఒక్కటే, భజగోవిందం, అంతే, మరేమీ లేదండి. ఆ చుట్టూ భక్తులు భజగోవిందం చేస్తూ ఉంటే పుష్యబహుళ పంచమి నాడు అందరూ చూస్తూ ఉండగా ఆ నాదోపాసక చక్రవర్తి యొక్క సహస్రారం భేదించుకుని జ్యోతి రూపంగా ఆయన రామచంద్రమూర్తిలో లీనమయ్యాడు త్యాగరాజ స్వామి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. రాముడు ఎందుకు అవతరించారంటే జగత్తుకు ఆనందం కలిగించడానికి వచ్చాడు. ఎవరితో వచ్చాడు? జానకి ప్రాణనాయక. గగనాధిప సత్కులజ సుగుణర్ వరద రాజరాజేశ్వర జగదానందకారక. ఇంద్రనీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్యనయన ప్రమేయ వాగీశ జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగదానందకారక అని కీర్తించినటువంటి మహానుభావుడు. దుడుకుగల నన్ను ఏ దొరకుడుకు బ్రోచురా. ఎంత ఆర్తిగా చెప్పాడు. స్థిరత్వం లేకుండా చపలంలో తిరిగే నన్ను నువ్వు తప్ప ఎవడే కాపాడతాడు. కడు దుర్విషయా కృష్ణుడే గడియ గడియకు నిండారు దుడుకు గల నన్ను ఏ దొరకడుకు బ్రోచురా అంటూ ఘనరాగ పంచరత్న కీర్తనలు ఇవ్వడమే కాదు, సంగీతం యొక్క సర్వస్వరూపాన్ని చూపించిన మహానుభావుడికి నమస్కారం చేసుకుంటే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పులకించిపోయి ఒక మాట అంటారండి. నాద మహాఖిలాధ్వ పరిణాహ వివేకము తా శరీర మర్యాదకు లొంగి వచ్చిన మహాత్ముడు తిల్గుల కీర్తి పంట చేనూదిన సర్వశాస్త్ర కలసోదది పున్నమ పొంగు సత్కళావేదిక త్యాగరాజొరగబెట్టిన శ్రీ మధుకుల్య పొల్చెడి. త్యాగరాజు మనకు తేనె కాలు విచ్చేట సంగీత రూపంతో. త్యాగరాజు అంటే ఎవరో అద్భుతమైన మాట చెప్తున్నాడు ఆ మహర్షి సమానుడైన విశ్వనాథ వారు. నాద మహాఖిలాధ్వ పరిణాహ వివేకము తా శరీర మర్యాదకు లొంగి వచ్చిన మహాత్ముడు. నాదానికి సంబంధించిన జ్ఞానం అనంతం, అపారమండి, అంతులేదు. అంతులేని నాదము యొక్క జ్ఞానమంతా కలిసి ఒక రూపం ధరించి వస్తే అదే త్యాగరాజ స్వామి. అంతేకాదు ఆయన కోసం రాముడు అలకలల్లలాడుతూ కనబడుతూ ఉంటాడు. అసలు గొప్ప భక్తి ఎవరిదే అంటే సీతమ్మదిట. అలాంటి సీతమ్మకే త్యాగరాజుని చూస్తే నా భక్తి తక్కువేమో అనిపించిందిటండి. ఆహా, పొడమి కన్యయ ఎడద పొడిచిన భక్తి వెల్లువా అతని భక్తికి వెనుకాడినట్లు అలా అయిపోయింది. అదేవిధంగా ధ్యానం చేస్తున్న ఋషులు స్థిరంగా ఉన్నామనుకుంటే త్యాగరాజు భక్తిని చూసి మేము సరిపోమన్నట్ట. వాల్మీకి అనుకున్నట్టే ఇంత గొప్ప కవిత్వం రాశాను కానీ త్యాగరాజు కొంచెం ఎక్కువే అన్నట్ట. అలా ఏమి రహస్యం అండి ఇక్కడ. ఇంతగా ఆ రాముడు తల్లి ఎదవీడి మౌనుల ఉల్లమరలి
ఆది కృతిజారి తన్ను తానైన మరచి భక్తపరుడైన శ్రీరామభద్రమూర్తి త్యాగరాజు ఎట్టులాడించే అట్టులాడే అన్నారు ఇక్కడ. త్యాగరాజు ఎలా ఆడిస్తే అలా ఆడాడు. నిజానికి రామతత్వం బాగా తెలిసిన శివుడే త్యాగరాజుగా అవతరించాడేమో అంటారు చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారండి. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు తెలుసు కదా, తిరుపతి వెంకట గౌల్లో గొప్పవారు. ఆయన ఒక మాట అంటున్నారు, త్యాగరాజు శివుండు తా భాగవతులకు అగ్రగణ్యుండు తారక మనవరతము జపము సల్పు కథాన తత్సదృశుడితడు మానవుడు కాడు దేవుండు మనకు నిజము అన్నారండి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. అత్యద్భుతంగా చెప్పారు. ఆ త్యాగరాజ స్వామిని ఎలా అనుకుంటామంటే రామతత్వం అందరికీ అర్థం కాదు. జపం చేయడమే తప్ప రామ గురించి ఎవరు చెప్పలేరు. రామ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరా అని వెతికితే రామతత్వంలో పావు భాగం తెలుసు బ్రహ్మదేవుడికి, సగభాగం తెలుసు పార్వతీదేవికి, పూర్తిగా తెలిసినవాడు శివుడు ఒక్కడిట. పావు నిరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు. పూర్తిగా తెలిసింది ఎవరు? తెల్లము నీవెరుంగుదువు రామ మహత్తు కృత్స్నము. సంపూర్ణంగా రామతత్వం నీకే తెలిసయ్యా రామ. కానీ ఈ ముగ్గురి కన్నా వేరెవరు పో త్రిజగమ్ముల లేరు. వీరు ముగ్గురి కంటే ముల్లోకాల్లో మరొకడు లేడు. కానీ త్యాగరాజ ఆ విషయంబునన్ శివుని కన్నను మించిన ఎట్లు మించినన్ అన్నారు. కొంచెం ఆ విషయంలో శివుడి కంటే మించిపోయాడేమో అనిపిస్తుంది. మించిపోయాడని కాదు, మించినట్లు అనిపిస్తుందట. ఎందుకంటే త్యాగరాజు అంటే శివుడేగా, శివుడంటే నాదమూర్తేగా, ఆయనే త్యాగరాజ స్వామిగా అవతరించేవిరేమో. అందుకే త్యాగరాజు శివుండు అన్నారు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఇలా త్యాగరాజు గురించి చెప్తూ ఉంటే సమయం తెలియదు. అంత మధురాతి మధురమైనటువంటి దివ్యతత్వం. త్యాగరాజు గురించి చెప్తుంటే రాముడు వింటాడు, రాముడు అనుగ్రహిస్తాడు. అటువంటి త్యాగరాజస్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వస్తి.